మీరు బయటికి మీరు పేషెంట్ బాధితులు ఎవరు ఉన్నారు? వెంకటం నాయుడు ప్రాబ్లం అన్న నేను స్కాన్ చేస్తాను. స్కాన్ ఇప్పుడు చేద్దాం, ఇప్పుడు మనం చేద్దాం. అది ఇప్పుడు చేసి ఉన్నాయి దీనికి స్కాన్ చేసి సర్జరీ చేయాలనుకుంటున్నాను. రికార్డ్ ఏంటో ఇదే ముంగట వెంకటేష్. మీరు ఏమి ఇబ్బంది ఏం లేదు, డీటెయిల్గా చెప్పండి సార్. నేను మీరు తప్పు చేశారా నేను అంటే మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేనా ఫైల్ ఏది? ఫైల్ తెప్పిస్తాం. ఏం లేదండి, శ్రీనివాస్ అనే ఫోన్ చేసి పృథ్వీ అని ఉంది, ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది. మీరు కూర్చోండి. ఇది మీరు రాసిన రిపోర్ట్స్. అది మీరు రాస్తే కదా చెప్పండి. మీరు రాస్తే స్టేటస్ స్మోకింగ్, ఇక్కడ హిస్టరీ, స్వెల్లింగ్, పెయిన్, స్కిన్ కలర్ చేంజ్, డిబ్రైడ్మెంట్ 3 years ago చేశారు. సెల్యులైటిస్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, ఆయన ఆటో డ్రైవర్. ఇది రాశాను సార్. ఆయనకున్న ప్రాబ్లం ఏం చెప్పండి. పెయిన్స్ ఉన్నాయి, పెయిన్స్ 7.6, 8.6.8 ఇప్పుడు మీ తర్వాత చేసిన రిపోర్టు చదవండి లాస్ట్. ఆ రిపోర్ట్ ఒకసారి కంపేర్ చేయండి మీరు. టెనెట్ అనేది ఈ హైదరాబాద్ లో #1 డయాగ్నోస్టిక్స్. ఓకే, పర్మనెంట్ పర్ఫెక్టర్స్ ఉంది. ఇవన్నీ నేను చేద్దామని ప్లాన్ చేస్తాను. దానికి లేజర్ అయితే చేస్తారు సార్. చూపిస్తాను. ఎకోజెనిక్ స్లో ఫ్లో ఇట్ ఇస్ నాట్ క్లాటెడ్. డీప్ ఫ్లో చెప్తాను. తెలుసు మాకు. ఇది లాస్ట్ మంత్ ఆయనకైనా సర్జరీ. ఓకేనా, ఆయనకైనా సర్జరీ, ఆయనకైనా సర్జరీ. అది ఆయనకైనా సర్జరీ అయింది. ఆల్రెడీ క్యూర్ అయిపోయిన తర్వాత పేషెంట్ ఆయన క్యూర్ అయిన సర్టిఫికేట్ ఇచ్చిరండి. ఆయన క్యూర్ అయిన డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిరు. డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది. చూపిస్తాను సార్. డిశ్చార్జ్ సమ్మరీ ఉన్నాక మీరు ఎట్లా ఓకే. వెంకటన్న ముందురా ఒక నిమిషం. ఏం ప్రాబ్లం ఉన్నది? ఆయన ఇంతకుముందు డాక్టర్ సర్జరీ చేసిన నాకు చూసారు 1 minute లో 2 minutes లోనే నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు మీకు నాకు నా దగ్గర ఉన్న మిషన్స్ లాగా ఎవరి దగ్గర లేవు. నేను కావాల్సి వస్తే మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. శ్రీనివాస్ ఫోన్ చేయండి. ఎందుకు చేయలేదు? మీరు కాసే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వెళ్ళండి. మెడికల్ కౌన్సిల్ అన్నారు కదా, మెడికల్ కౌన్సిల్ చేస్తున్నాను.
సార్ నమస్తే అండి సార్ మేము ఇక్కడ హరీష్ హాస్పిటల్లో డాక్టర్ రాజా గారితో ఉన్నాము సార్ ఇక్కడ ఒక పేషెంట్ రీసెంట్ గా సర్జరీ అయిన పేషెంట్ వచ్చేసి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చేయొచ్చా లేదా సార్ సర్జరీ చేయొచ్చా లేదా సర్జరీ కాదు వారికోస్ వెయిన్స్ మీరు సర్జరీ సార్ ఒక్క సార్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఎందుకు చేయకూడదు సార్ లేజర్ ఆగండి ఆయన వినేదాన్ని ఏంటంటే క్లారిటీ రావాలి కదా చెప్పండి సార్ ఫాస్ట్ ఇంటర్వెన్షన్ నేను చేయొచ్చా లేదా సార్ లేజర్ ప్రొసీజర్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ నేను చేయొచ్చా లేదా హైదరాబాద్ 8 మంది ఉన్నారు సార్ ఇంటర్వెన్షన్ అందరూ మీరు చూసేసారు చెప్పండి సార్ నాడే సర్జరీ సార్ లేజర్ అన్న ఇక్కడ వీళ్ళు రఘు అని ఒక జర్నలిస్ట్ గారు ఒక 100 మంది తీసుకొచ్చి మనం మొత్తం వెయిట్ చేశారు ఇంకా ఫాల్స్ పీపుల్ ని కాల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లైన్ సార్ పంపేయండి సార్ నేను 100% విషయం ఏంటంటే సర్జరీ అయిపోయి 1 మంత్ కాలేదు ఇంకా సర్జరీ చేస్తాం 4.5 lakhs చార్జ్ చేస్తారు సర్జరీ నా దగ్గర కాలేదు 4.5 lakhs మీ దగ్గర కాలేదు బయట ఎవరో చేసి ఎవరో ఫ్రాడ్లెంట్ గా చేసి నేను ఎవరు చేయలేదు నేను ఎవరు సర్జరీ చేయలేదు అక్కడ వెయిన్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను సార్ అక్కడ నేనేం సర్జరీ చేయలేదు సార్ బయట చేసాను ఆ కంప్లైంట్ మీరు తీసుకోండి సార్ నేను కూడా వచ్చి మీకు ప్రెజెంట్ చేస్తాను మీ బాధితులు వచ్చారు చాలా మంది వచ్చారు మీరు చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారు నా చదువులు నా డిగ్రీ నేను ఇస్తాను. నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈయనని మీ దగ్గరికి వచ్చారు, కొంచెం ఆగండి ఈయన మీ దగ్గరికి వచ్చారు, రాగానే డాప్లర్ అయిపోతుంది, ఇమీడియట్ గా సర్జరీకి రెడీ అవుతారు, మీరు సర్జరీ అనే చెప్తారు, కొటేషన్ మీరు అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు, రెడీ చేసుకోండి అని చెప్తారు. మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి అన్న. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాగానే ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇమీడియట్ సర్జరీ అయినా ఇంకా పేషెంట్ కౌన్సిలింగ్ ఏంటి? 64 పేషెంట్ నాకు యాక్చువల్లీ వెరికోస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వచ్చిన ఇమిడియట్లీ విత్ ఇన్ 1 minute లో మీ బాధితుడు ఇక్కడే ఉన్నాడు. ఆగండి 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 మేడం, నేను అన్ని ప్రూఫ్స్ వచ్చాము, మీరు అనవసరంగా ఇష్యూ చేయకండి. కొటేషన్ రాసి అర్జెంట్ లేదని నేను చెప్పాను. ఇక్కడ సీసీటీవీ ఇస్తాను నీకు. ఆయన అడిగారు అర్జెంట్ అంటే లేదని చెప్పిన అన్న 2 క్వశ్చన్లు ఇక్కడ. వెరికోస్ నీకు సొల్యూషన్ ఉందా అంటే లేదు, వెరికోస్ అర్జెంట్ కూడా లేదు. నేను అదే చెప్తున్నా. ఇవాళ 65 మంది వచ్చారు అన్న, 20 మందికి సాఫ్ట్వేర్ పంపించాను. లిస్ట్ ఇస్తే 2 నిమిషాల స్కానింగ్ 4 నిమిషాల ఆపరేషన్. ఒక నిమిషం రాజాగారు హలో రాజాగారు, మీరు ఇక్కడ చూడండి, వీళ్ళ మదర్ కి మీరు సర్జరీ చేసారు, 2 legs కి చేస్తే చూడండి ఇక్కడ సార్ చూడండి, 6 నెలల తర్వాత పరిస్థితి
ఆయన 100% అష్యూరెన్స్ ఇచ్చిండు. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆగండి, మళ్ళీ ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా చేస్తాను చెప్పేసి వైజాగ్ లో చెప్పిండు. అడిగితే రెక్లెస్ గా మాట్లాడకుండా ఈ పేషెంట్ చెప్పండి పోతున్నారు. సామాన్యమైన ప్రజలను, అమాయకమైన ప్రజలను, పేదలను లక్ష లక్షలు గుంజుకుంటా ఆపరేషన్ సరిగ్గా చేయకుండా ఫెయిల్యూర్ చేసుకుంటా ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు. కనీసం మానవత్వం ఉండదా? డాక్టర్ అన్నాక ఎథిక్స్ పాటించాలి. ఎథిక్స్ పాటించకుండా ఎట్లా ఇస్తారు మీరు? తప్పైతే మీరు లోపల ఉంటారు. తప్పు లేని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు తప్పు మనిషి కాకపోతే బయటకు రావాలి. తప్పు మనిషి కాకపోతే బయటకు రావాలి. కాదండి, ఆయన తప్పు ఎన్ని క్యాంపులు వైజాగ్ లో, గుంటూరులో కూర్చోమని లైసెన్స్ కొట్టేసిన సర్జరీ చెప్పుకుంటున్నారు. బయట బోర్డు చెప్పమ్మా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా. బయట సర్జన్ అనేది పెట్టలేదు, నువ్వు బోర్డు ఎందుకు పెట్టలేదు? ఆన్సర్ చెప్పు. బయట చెప్పు. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం మీరు కావాలంటే వీడియోస్ కూడా ఓకే అండి, మీరు ఆంధ్ర మాట్లాడండి. చెప్పండి. టెక్నాలజీ చేంజ్ బోర్డు చేంజ్ చేసుకోవా మరి? ఫస్ట్ కూర్చోండి. మేడం 26 years నుంచి ఇట్లానే ఉంటుందా? గూగుల్లో ఇది రాసిన సత్యం డాక్టర్ రాజా గోపాల్ అని ఇట్లా ఉంటుందా అండి? ఎవరైనా 26 years బోర్డు పెట్టుకున్నారు కదా, తెలుసా తెలియదా? మాత్రం చాలా మంది బాధితున్నారు. మేము ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఒక్కరు కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేపర్ తీస్తాడు, బొమ్మలు గీస్తాడు, ఇదే ఉన్న ప్రాబ్లం అని చెప్పేసి చెప్తాడు. దమనుడు సిరలు ఈయన వీడియోలు చూసేదంటే గూగుల్లో కూడా అవే ఉన్నాయి. దమనుడు సిరలు అనే ముచ్చట తప్ప వేరే ముచ్చట్లేదు. ఏం డ్రామా ఇది? ప్రతి ఒక్కరు ఒకటే రోగం ఉంటుందా? ప్రతి ఒక్కరు ఒకటే రోగం ఉంటుందా? దొంగ కాకపోతే ఎందుకు సమాధానం చెప్పాలి కదా? దొంగ కాబట్టి అరగంట అవుతుంది అంటే ఎవరు తప్పు ఇక్కడ? క్వశ్చన్ చేయడానికి వచ్చాము, సమాధానం చెప్పాలండి. ఎందుకు వెళ్ళిపోవడం? ఎందుకు అట్లా? ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మేము ఈయన జర్నలిస్టే వెంకటేష్ గారు, తనని పంపించినాం. అసలు లోపల ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి అని పంపించినప్పుడు ఆయన యాజ్ యూజువల్గా పేషెంట్ లాగా వచ్చిండు. ఏ పేషెంట్ అయినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు? ట్రీట్ చేసిన తర్వాత బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ప్రొసీజరు, లేకపోతే నువ్వు మెడిసిన్ వాడు అని చెప్తారు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే పేషెంట్ని కూర్చోబెట్టి టెస్ట్ రాసేసి నిమిషంలో టెస్ట్ చేసేసి మళ్ళీ చేసే టెస్ట్ ఎంత ఏమైనా కట్టించుకున్నారా? 600 రూపాయలు. అది ఓన్లీ కన్సల్టెన్సీ. పేషెంట్ రాగానే ట్రీట్ చేసిన తర్వాత మెడిసిన్ రాస్తారు. లేదంటే ప్రాబ్లం సివియర్ గా ఉంటే బాబు ఇది పరిస్థితి, ఇది కౌన్సిలింగ్ ఒక టీం ఉంటుంది, కూర్చోబెడతారు, డాక్టర్ కౌన్సిలింగ్ చేస్తాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు, తగ్గుతుంది అని చెప్పిన తర్వాత ఆపరేషన్ అని అప్పుడేమన్నా మాట్లాడతాడు. వస్తాడు 5 నిమిషాల్లో ఓపీ బుక్ అయిపోతుంది, డాక్టర్ దగ్గర కూర్చుంటాడు, డాక్టర్ టెస్ట్ అయిపోతుంది, విత్ ఇన్ 5 to 10 minutes ఇమీడియట్గా సర్జరీకి రెడీ చేసేస్తాడు. ఎక్కడైనా ఏ హాస్పిటల్లో అయినా జరిగేదా ఇది?
మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ డాప్లర్ టెస్ట్ అనేది ఫ్రీ. బయట దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు ఉంటుంది ఈ టెస్ట్ చేయాలంటే. మరి ఫ్రీగా ఎందుకు చేస్తారు? ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ఒక టెస్ట్ ఫ్రీగా చేయబడుతుందా? ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం గమనించాలి. ఇప్పుడు ఆయన మా దగ్గరికి రైడ్కి దాడికి వచ్చి ఎవరైనా ఆయన ఇబ్బంది పెట్టిరా? ఆయన ప్రశాంతంగా రావచ్చు, చైర్లో కూర్చోవచ్చు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు. ఇది అటాక్ ఎట్లా అవుతుంది? ఎంత దారుణం అసలు ఇది. ఇది రిసిప్ట్, ఇది వేరే మేము డయాగ్నోస్టిక్స్ లో చేయించిన రిపోర్టు. ఇది కన్సిజన్ చేపిస్తే 3,200 ఉంది. జనరల్ గా 4,500 నుంచి 5,000 రూపాయలు ఈ టెస్ట్ ఉంటుంది. మనం ఆలోచించాల్సి ఈ డాప్లర్ టెస్ట్ ని ఫ్రీగా చేసి మీరు సర్జరీ మీదకి వదులుతున్నారు. మళ్ళీ ఎంతసేపు అట్లా అయిపోతుంది? 1-2 minutes లో ఈ టెస్ట్ అయిపోతుంది అంతే. ఎట్లా సాధ్యం అవుతుంది? సో ఒకసారి పేషెంట్ రండి, మీరు రండి ఒకసారి రండి. నేను ఈయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. చాలా క్లియర్ గా వినండి. ఈయన పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు ఈయన ఎప్పుడు గతంలో గతంలో వాస్కులర్ సంబంధించిన దాంట్లో గత మంత్ 23వ తారీఖు కరెక్ట్ చూసుకోవచ్చు. 23వ తారీఖు డాక్టర్ కన్సల్టెంట్ ఈయనకు పెయిన్ వస్తుందని చెప్పేసి కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ ఏం చేసిండు, ఒక రిపోర్ట్ అంటే స్కానింగ్ చేయమని చెప్పేసి అన్నాడు. అది ఎప్పుడు నెక్స్ట్ డే 24వ తారీఖు. మీరు కరెక్ట్ డేట్ కూడా చూసుకోండి, 24వ తారీఖు. ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఆయన సర్జరీకి రిఫర్ చేస్తాడు డాక్టర్. సో ఇక్కడ ఐరావత్ అనేటువంటి ఒక హాస్పిటల్లో, తెల్లాపూర్ సంబంధించిన హాస్పిటల్లో 25వ తారీఖు నాడు డిశ్చార్జ్ సమ్మర్. ఇది అంటే దీనికి కనీసం అంటే 3 రోజుల ప్రాసెస్ పట్టింది. ఇప్పుడు నేనేమంటున్నాం, ఇది గత నెల జరిగింది. సో ఇప్పుడు ఈ నెల ఆపరేషన్ ఇది సర్జరీ అయిపోయింది. ఉంటుంది క్లియర్గా ఇక్కడ చూడండి. సర్జరీ నేమ్ S/P ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ ఆఫ్ వెరికోస్ వీన్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. ఇది 24వ తారీఖు, ఇది 25వ తారీఖు గత నెల. సో మేము ఏం చేసినామంటే, ఈయన అరాచకాలు చాలా మంది బాధితులు మా దగ్గరికి వస్తే మేము మళ్ళీ పంపించాం, ఏం జరుగుతుందో ఏందని చెప్పి తెలుసుకుందాం. పంపిస్తే ఈయన ఏం లేదు, 1 minute చూసేసిండు. అసలు సర్జరీ అయిందా లేదా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఈయనకి. అంటే మినిమం ఇదే పేషెంట్ని ఇక్కడ నుంచి తీసుకపోదాం వేరే డాక్టర్ దగ్గరికి, సర్జరీ అయిందా లేదా అని చెప్తాడు. మినిమం చెప్తాడు. అది మినిమం కామన్ సెన్స్, డాక్టర్ యొక్క మినిమం కామన్ సెన్స్, సర్జరీ సంబంధించి మినిమం కామన్ సెన్స్. సో ఇప్పుడు మొన్న ఒక 3 days బ్యాక్ మేము వస్తే టెస్ట్ చేసిండు, ఎస్టిమేషన్ చేసిండు. ఎంత? లేజర్ ట్రీట్మెంట్కి ఏమో 2,10,000. ఇంకొక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్తా ఉన్నారు. అడ్వాన్స్ ట్రీట్మెంట్ పేరు ఏంటండి? వీనోసిల్ అని చెప్పి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కు 4,50,000 ఛార్జ్ చేస్తున్నాడు. అదే మాకు కొంచెం అనుమానం వచ్చింది, అరే ఇది తేడా ఉందని చెప్పేసి టెనెట్ అనేటువంటి ఒక డయాగ్నోస్టిక్ బంజారాస్ లో ఉంటుంది. ఇది నాకు తెలిసి ఇది చాలా పెద్ద డయాగ్నోస్టిక్స్. ఇక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీపిచ్చేసి ఇదే వాస్కులర్ సంబంధించిన ఒక స్పెషలిస్ట్ తోటి దీన్ని అనలైజ్ చేపిస్తే చాలా ఇది పర్ఫెక్ట్ గా రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఇప్పటికి కూడా మీరు ఉంటే రండి, ఆ డాక్టర్ ఏవైతుందో స్పెషలిస్ట్తో మాట్లాడదాం. ఆ వాస్కులర్ సర్జన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో క్లియర్గా మాట్లాడే ప్రయత్నించడం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కూడా మేము మాట్లాడినాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళ దగ్గర చాలా కంప్లైంట్స్ మీద వచ్చినాయి. మాకు ఇంకా ఓవర్ కంప్లైంట్ మీరు ఇయ్యని చర్యలు తీసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఇది ఒకటే పేషెంట్ కాదు. ఇప్పుడు ఈయన గత 3 రోజులు 4 రోజుల నుంచి ఈయన చేస్తున్నాం. ఒక పొద్దున మేము కేసు క్యాజువల్ పంపిస్తున్నాం. జర్నలిస్ట్ వెంకటేష్ గారిని క్యాజువల్ పంపిస్తున్నాం. ఏం జరుగుతుంది అని చెప్పేసి నేను 5 members అడిగిన, అందరూ కూడా సర్జన్ అనే చెప్పారు. ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను రావడమే ఫస్ట్ ఎంట్రీలో 600 రూపాయలు తీసుకున్నారు. దాని తర్వాత ఓపీ పిలుస్తారు, డాక్టర్ గారు చూస్తారు అని అంటే, లేదు ఫస్ట్ ఈ రూమ్ లోకి వెళ్ళాలి అని అన్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు బీపీ ఉందా, షుగర్ ఉందా, మెడిసిన్ వాడేవా అని అన్నారు. దాని తర్వాత ఇమీడియట్లీ నాకు అసలు స్కానింగ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇమీడియట్లీ సర్జన్ కార్డ్కి పిలిచిండు, ప్యాకేజ్ రూమ్ కార్డ్కి పిలిచి ఏం లేదు అసలు, ఇంకా డాక్టర్ కూడా చూడలేను. డైరెక్ట్ సర్జన్ కార్డ్కి ఆడ కౌన్సిలింగ్ రూమ్ కార్డ్కి పిలిచి మీరు సర్జరీ చేసుకుంటారా అని అడిగారు. నేను అసలు ఇంకా డాక్టరే చూడలేదు, సర్జరీ కార్డ్కి అప్పుడే ఎట్లా అసలు ఏందో తెలియాలి కదా ఇది అని చెప్పేసి నేను అడిగాను. అంటే ఇంకా మీకు చూడలేదా అని అన్నారు. మీకు క్లారిఫికేషన్ లేదా, నాకు ఇంకా స్కానింగ్ కూడా చేయలేదు అని చెప్పారు. అయితే వెళ్ళి అక్కడ కూర్చోండి అని అంటే ఒక 1/2 hour 40 minutes వెయిట్ చేసినాను. సీక్వెంట్ అంటే ఒక్కొక్కరికి చాలా పబ్లిక్ ఉన్నారు కదా, సీక్వెంట్ లో 2 to 3 minutes ఒక్కొక్కరికి లోపలికి పోగానే ఒక మేడం చూసారు. ఇమీడియట్లీ 2 minutes లో డాప్లర్ స్కానింగ్ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. పోయి అడ కూర్చున్నాను. సార్ దగ్గరకు వచ్చాను. సార్ కూడా అన్నారు, మీకు చెడు రక్తం పైకి రావట్లేదు, మీకు సర్జరీ అవసరం. మరి సర్జరీ ఎవరు చేస్తారు సార్ అంటే నేను చేస్తాను అన్నాడు. నా దగ్గర వీడియో రికార్డ్ కూడా ఉంది, వీడియో కూడా రికార్డ్ చేస్తాను. అది కాకుండా మళ్ళీ వెళ్ళి దీని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా సార్ ఎప్పుడు చేస్తారు అంటే, మీకు ప్యాకేజ్ రూమ్ ఉంటుంది, రూమ్కి వెళ్ళండి అని అన్నారు. ప్యాకేజ్ రూమ్కి వెళ్ళాను. ప్యాకేజ్ రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా
మరి సార్ ప్యాకేజ్ అడిగితే 240 చెప్పేసి దాన్ని ఆఫర్లో 210 చేశారు. 2,10,000 ప్యాకేజ్ చేసి మీరు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మీరు ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు. ఓకే మరి సార్ రేడియాలజిస్ట్ కదా సర్జన్ కాదు అంటే సార్ సర్జన్ కూడా సార్ చేస్తారని చెప్పాడు. అది కూడా ఉంది. దాని తర్వాత బిల్లు మీద స్టాంప్ వేయలేదు. బిల్ మీద స్టాంప్ వేసుకున్నా. వెళ్ళి అక్కడ రిసెప్షన్ కౌంటర్ లో కూడా అడిగాను సార్ రేడియాలజిస్టా సర్జన్ నాకు సర్జరీ ఎవరు చేస్తారు మరి అని. సార్ సర్జన్ రేడియాలజిస్ట్ అని వాళ్ళు క్యాష్ కౌంటర్ లో కూడా చెప్పారు. అది కూడా ఉంది. రేడియాలజిస్ట్ సర్జన్ ఎట్లా చేస్తారు అనేది మెడికల్ కౌన్సిల్ చెప్పాలి. అవును చెప్పాలి. అది చాలా సీరియస్ గా మెడికల్ కౌన్సిల్ ఎన్నిసార్లు అడిగినా కూడా అదే మాట్లాడుతున్నారు. సర్జన్ అనే చెప్తున్నారు. సర్జన్ అని చెప్పారు. సర్జన్ నేను వీడియో రికార్డ్ కూడా చేస్తున్నాను. సార్ ఎక్కడ చేయండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏమైంది మీకు ఏం చెప్పండి. ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నాను సార్. చేయించుకుని నాకు కొద్దిగా కాళ్ళు నొప్పిగా ఉంటే ఒకసారి చూయించుకుందామని వేరే వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాను. చూయించుకుందామని ఇక్కడికి వస్తే మళ్ళీ నేను ఆటో డ్రైవర్ నుండి మళ్ళీ 2 లక్షలు అవుతాయి ఆపరేషన్ అన్నారు. 2 లక్షలకు ఆపరేషన్ కావాలంటే నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. మా తమ్ముడు క్యాజువల్గా మా తమ్ముడు చేయించాడు నాకు ఆపరేషన్. అసలు మా తమ్ముడికి డౌట్ వచ్చింది నాకు ఆపరేషన్ చేయించాడా చేయలేదా అని నాకు డౌట్ వచ్చేసింది. నాకు డౌట్ వచ్చి మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేశాను. మా తమ్ముడికి ఫోన్ చేస్తే నీకు డౌట్ వస్తే వేరే హాస్పిటల్కి వెళ్ళి వేరే 10 అంటే హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకున్నా నీకు డౌట్ తీరిపోద్ది కదా అని అన్నారు. అనగాంటే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయొచ్చు మళ్ళీ స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేయించుకోగానే దాంట్లో అసలు ఏమీ లేవు అని వచ్చింది. ఈ 2 లక్షల రూపాయలు ఇప్పుడు నేను ఆటో తోలుకొని 2 లక్షలకి ఎప్పుడు సంపాదాను నేను. నీకు ఇంకో అడ్వాన్స్ చెక్ 4,50,000 చెప్పారు కదా. అది 4,50,000 చెప్పారు. 4,20,000కి ఫైనల్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇది మొత్తం ఫ్రాడ్ అని తెలిసి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను సార్. సో ఇక్కడ విషయం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంతకంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఒక్కసారి మీకు చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఎంత బిల్స్ వేస్తున్నారు, బ్లడ్ టెస్ట్లకు ఎంత బిల్ వేస్తున్నారు ఒకసారి చూడండి. మీకు క్లియర్గా నేను చూపిస్తా. ఏమైందమ్మా? ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా చూడండి. వీళ్ళు వేసిన బిల్లు ఓవరాల్ గా పేపర్ మీద వేసినటువంటి బిల్లు కిందనేమో 4,50,000 కింద 4,50,000 ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు. పైననేమో లేజర్ ట్రీట్మెంట్ కి 2,10,000 రూపాయలు వేయడం జరిగింది. దీనిలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్లడ్ టెస్ట్లకి ఎంత ఉందండి? ఇక్కడ బ్లడ్ టెస్ట్లు 19,000 ఉంది బ్లడ్ టెస్ట్లకే. అసలు 90,000. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఇంకో అరాచకం ఏంటంటే 19,000 కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇంత కాదు బ్లడ్ టెస్ట్లకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మహానుభావుడు రూరల్లో ఉన్నటువంటి ఫార్మర్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి నాబార్డ్ నుంచి దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. జనరల్ నాబార్డ్ అనేది ఈ మెడికల్ ఫీల్డ్ లోన్ ఇవ్వదు. అసలు అది కూడా చాలా పెద్ద స్కామ్. అది కూడా బయటపడాలి. ఈయనకు సంబంధించినటువంటి క్లినికల్ రీసెర్చ్ విషయంలో కావచ్చు చాలా రకాల ఘోరాలు ఉన్నాయి. అన్ని ఘోరాలు కూడా బయటపడాలి. ఇది మామూలు విషయం కాదు. ఇది దీని వెనకాల చాలా పెద్ద రాకెట్ ఉంది. చాలా పెద్ద మెడికల్ మాఫియా రాకెట్ దీని వెనకాల ఉన్నది. ఇదంతా కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్, తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, లేదంటే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వాస్కులర్ అసోసియేషన్ ఏవైతే ఇమ్మీడియట్ గా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఈ స్కామ్ అసోసియేషన్ అని కూడా ఆయన పేరు ఉంది, రామకృష్ణ గారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు నేను. సో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. పింజాల రామకృష్ణ గారు అని ఈ వాస్కులర్ సంబంధించినటువంటి ఆయన ఆద్యుడు, కంప్లీట్ గా ఫస్ట్ డాక్టర్ ఆయననే. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సర్జన్ కాదా అవునా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మీరు ఒకసారి రండి. పింజాల రామకృష్ణ గారు, వారు కూడా ఈ వాస్కులర్ సంబంధించినటువంటి అసోసియేషన్ లో మెంబర్. సర్జన్ టాప్ మోస్ట్ సర్జన్. ఇది సర్జన్ కాదు. వీళ్ళు ప్రొసీజర్ చేయడానికి మాత్రమే అర్హులు, సర్జరీ చేయడానికి అర్హులు కాదు. రాడు ఎందుకంటే ఆయనకు ఒక రకంగా క్వశ్చన్ చేసి ఎస్కేప్ లాక్ వేసుకున్నాడు. పోలీసులు రావాలి, పోలీసులు వచ్చారు. ఇప్పుడు బయటకు వస్తలో చూద్దాం. ఏంటంటే మెడికల్ టర్మ్స్ జనాలు తెలివై కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. మెడికల్ టర్మ్స్ మాట్లాడుతూ ఉంటారు. అమాయకమైన ప్రజలు అరే ఇదే ట్రీట్మెంట్ అపోలో పోదాం 1,90,000 చెప్తా ఉన్నాడు కదా, 1,10,000 1,20,000 చెప్పిస్తాను నేను. ఈ 4,50,000 అడ్వాన్స్ ట్రీట్మెంట్ 4,50,000 ఎట్లా ఇస్తారండి? హలో సార్ నమస్తే అండి. నా పేరు దాసర్ శ్రీనివాస్ అండి, జర్నలిస్ట్ నేను. సార్ ఇక్కడ ఏం లేదండి, ఆవిస్ హాస్పిటల్ అని ఒక వాస్కులర్ సంబంధించినటువంటి ఒక సర్జన్ అని చెప్పుకుంటున్నటువంటి రాజా కొప్పల గారు, డాక్టర్ రాజా కొప్పల గారికి ఒక చిన్న అక్రమాలు జరిగితే ఇక్కడికి వచ్చామండి రిపోర్ట్ చేయడానికి. హలో హలో హలో
హలో హలో సార్, ఈయన ఐఎంఏ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మందల ఐలయ్య. సో వారితో మాట్లాడదాం ఒకసారి, మాట్లాడి తెలుస్తుంది. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, తెలంగాణ ఫార్మా కౌన్సిల్ కానీ, లేదా వాస్కులర్ అసోసియేషన్ కానీ, ఈ మూడు కూడా ఇన్వాల్వ్ కావాలి ఇలా. అందుకే వాళ్ళకి ఫోన్ చేస్తాం, డైరెక్ట్ లైవ్లో ఫోన్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆయన మీద ఎవరు ఎలాంటి అటాక్లు కానీ అంత జర్నలిస్ట్. హలో సార్, సార్ వినబడుతుందా సార్? సార్ ఏం లేదు సార్, మేము ఈ డాక్టర్ రాజా కొప్పల అని చెప్పేసి వాస్కులర్ రేడియాలజిస్ట్ అనే, వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు. తను వాస్కులర్ సర్జరీస్ చేస్తని చెప్పేసి మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తే మేము డైరెక్ట్ లైవ్లో అంటే లైవ్లో మేము రిపోర్టింగ్ చేయడానికి వచ్చినాము సార్. ఇప్పుడు వాస్కులర్ రేడియాలజిస్టులు సర్జరీ చేయొచ్చా సార్? సార్ 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 ఇప్పుడు లేజర్ సర్జరీ అంటున్నారు, మరి సర్జరీ ఎట్లా చేస్తారు సార్? అంటే ప్రొసీజర్ మాత్రమే చేయొచ్చు, సర్జరీ చేయడానికి లేదు. దీనికి దీనికి ఏమైనా నామ్స్ ఉన్నాయా సార్? దీనికి ఏమన్నా ఇట్లాంటి వాళ్ళకి చేయడానికి? ఈయన ఓపెన్ గా సర్జరీ పెట్టుకుంటున్నాడు, వాస్కులర్ సర్జరీ పెట్టుకున్నాడు సార్. హలో 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 సార్, హలో హలో ఓపెన్ సర్జరీస్ చేసిండండి, ఓపెన్ సర్జరీస్ చేసిండు. ఆ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఓపెన్ సర్జరీ ముట్టనికి తనకి అర్హత లేదు. అల్సర్ ముట్టని గుండెకి అట్లా ఉంది సార్, గుండెకి రావదండి. ఇంటర్మీడియట్ రేడియాలజిస్ట్ గుండెకి ఏం సంబంధం సార్? గుండెకి చేస్తారండి, ఎందుకు చేయరు? అన్న ఆయన రమ్మని చెప్పండి, అడిగిన సమాధానం చెప్పాలి. అదే సార్ 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 ఇప్పుడు ఈయన గూగుల్లో ఏం పెట్టుకున్నా అంటే వాస్కులర్ సర్జన్ పెట్టుకున్నారు సార్. వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాస్కులర్ రేడియాలజిస్ట్ వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా సర్జరీ డన్ బై అని ఉన్నది. సర్జరీ చేయొచ్చా సార్? ఓపెన్ సర్జరీస్ సార్. సో సో ఇక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, ఇక్కడ ఆల్రెడీ ఒక హెల్తీ పేషెంట్ కి ఆల్రెడీ మళ్ళీ సర్జరీ చేస్తామని చెప్పేసి ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ చెప్పేసి 4,50,000 ఒకటి, లేజర్ సర్జరీ కింద 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సార్. అది కూడా ఒక 2 నిమిషాలు స్కాన్, డాప్లర్ స్కాన్ చేసేసి 2 నిమిషాలు డాప్లర్ స్కాన్ ఎంతసేపు చేస్తారు సార్ మీకు తెలిసినంత ప్రకారం? సార్ యావరేజ్ ఎంత టైం పడుతుంది సార్? అది ఎంత టైం పడుతుంది జనరల్గా సార్ మీకు తెలిసిన? సార్ మనోడు 2 నిమిషాలనే మొత్తం ఇట్లా కాళ్ళకు పూసేసి ఒక రిపోర్ట్ రాసేసి దమనులు సిరలలో నుంచి రక్తం సరిగా గుండెకి ప్రవహించడం లేదు, సో మీరు ఇమీడియట్గా సర్జరీ చేసుకోండి అని చెప్పేసి ఇమీడియట్గా 2-3 నిమిషాల్లో స్కానింగ్ అయిపోతుంది. తర్వాత 1 అవర్లో డబ్బులు కట్టించుకున్నారు. తర్వాత ఇమీడియట్గా సర్జరీ అంటారు. సర్జరీ కూడా 10 నిమిషాలు చేసేసి 3 గంటలలో పంపించేస్తున్నారు. దీనికి 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక ట్రీట్మెంట్కి. ఇంకో ట్రీట్మెంట్కి 4 లక్షలు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ప్రొసెస్ దాదాపు లక్షలు గుంజుతున్నారు సార్. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి అంటే, నాబార్డ్ నుంచి లోన్ తీసుకొని రూరల్ ఫార్మర్స్కి మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి రూరల్లో ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి మీరు ఆలోచించండి. మేము కూడా మీకు కంప్లైంట్ ఇస్తాము ఈయన మీద, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫెయిల్యూర్స్ అయినాయి సార్. ఆ సర్జరీస్ చాలా ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు ఇక్కడే మన దగ్గర ఉన్నారు. ఇక్కడ ఆ బాధితులు రోజుకు 4 కేసులు, అంటే మాకున్న ఒక డాక్టర్ ద్వారా తెలిసే విషయం ఏంటంటే రోజుకు 4 కేసులు ఇదే హాస్పిటల్ నుంచి ఫెయిల్ అయ్యి అక్కడికి వెళ్తున్నారు. అంటే మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నాయి సర్జరీస్ అని కూడా, ఇది చేసేటువంటి లేజర్ ట్రీట్మెంట్స్ ఏవైతున్నాయో సార్. సార్ సార్ ఏం లేదు, ఒక నేను రఘు సార్ నా పేరు, నేను మనతోని వెలుగు జర్నలిస్ట్. చిన్నది ఒకటి ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పేషెంట్ రాగానే మనం ట్రీట్ చేయగానే ఇమీడియట్గా సర్జరీ అనం కదా సార్ మనం? అంటే అది తీవ్రమైన బట్టి చెప్పాలి. దానికి రకరకాల
ఇప్పుడు ఎమర్జెన్సీకి మీరు పేషెంట్ ఓపీ తీసుకుంటాడు, రాగానే డాప్లర్ అయిపోగానే ఇమీడియట్గా మీరు వచ్చేయండి లోపలికి అని చెప్పి చేసేయడమే. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సార్ కాదు కదా, ఇప్పుడు సేమ్ ఓన్లీ లేజర్ మీరు అంటున్నారు, ఓన్లీ లేజర్ చేయడానికి ఓకే అని అంటున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ దాని పేరుతో మీరు ఓకేగా సర్జరీ అని పెట్టుకొని తప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చినట్టే కదా, తప్పుడు సమాచారం ఇచ్చినట్టే కదా. అది ఎవరో పెట్టిరు అని అంటే మీ హాస్పిటల్ వాళ్ళే పెట్టిరు కదా వాస్కులర్ సర్జన్ అని. పేషెంట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఫీడ్బ్యాక్లో కూడా డాక్టర్ రాజా గారి సర్జరీ చేశారని చెప్తున్నారు. ఇదంతా అమాయకమైన జనం కదా, వాళ్ళ జీవితాలు ఎంత. వాళ్ళు ఎంటర్ కాగానే మేము ఒక పేషెంట్ని పంపించినాము. పేషెంట్ అంటే మా జర్నలిస్ట్నే పంపించినాము. నీకు వెయిన్స్ ఉన్నది చలో సర్జరీ అని చెప్పి కొటేషన్ కూడా ఇచ్చేసినారు. అంటే దానికి మెడిసిన్ లేకపోతే ఇంకేదన్నానో ఒకవేళ ఉంటే అయినా చెప్పాలి కదా, టైం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం లేదు, వ్యాధి తీవ్రతను కూడా తెలుసుకోకుండా సర్జరీ అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పేషెంట్కి సర్జరీ అయిపోయింది, వేరే సర్జరీ అయిపోతే నీ దగ్గరికి వస్తే సర్జరీ చేయాలని మళ్ళీ చేయాలన్నాడు. వీళ్ళు వేరే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని వచ్చారు. టెస్ట్ చేసుకొని వస్తే ఏం లేదని చెప్పారు. ఈయన దగ్గరికి వస్తే సర్జరీ చేయాలంటాడు. అంటే మీకు ఆల్రెడీ జరిగిందనే తెలీదా? నార్మల్ ఇచ్చారు. అంటే మీరు కూడా అసోసియేషన్ కాబట్టి మీరు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. సార్ ఒకసారి ఈ బాధితుతో మాట్లాడండి. ఈయన వీళ్ళ మదర్ చాలా సఫర్ అయింది. సో ఒకసారి క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మా మదర్కి 2 కాళ్ళకి అల్సర్స్ ఉంటాయి. 2 కాళ్ళకి అల్సర్స్ ఉంటాయి. ఓకే. అల్సర్స్ కాస్త ఏమయ్యాయి అంటే ఇది లేజర్ సర్జరీ చేయాలి అన్నారు. చేశారు. ఎక్కడ? వైజాగ్ కళా హాస్పిటల్లో చేశారు. కళా హాస్పిటల్ ఏ డాక్టర్? రాజా వి కోపాల గారే చేశారు. ఎక్కడ కదా ఆయన? లేదు, అక్కడ కన్సల్ట్ డాక్టర్ ఇంటర్నేషనల్. ఓకే. సో అది ఇప్పుడు అతను చేసిన విత్ ఇన్ 6 to 10 months లో మళ్ళీ రిపీట్ అయింది. అది ఉండంది వచ్చేసింది, బాగా పెద్దది అయిపోయింది. మళ్ళీ వెళ్తే ప్రెజెంట్ సిచ్యువేషన్. సో ఇప్పుడు మా అమ్మకి ప్రెజెంట్ అదే నడవలేని స్థితి ఉంది. సో మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఏముంది హైదరాబాద్ రా, అక్కడ ఆఫీస్ హాస్పిటల్లో చేస్తాను, 4 lakhs పట్టుకుని అవుతుంది అని చెప్పారు ప్యాకేజ్. నేను అంత స్తోమత లేదంటే నీ కాదని అదే నాకేం చేయమంటాం అంటున్నారు. మళ్ళీ ఎందుకు 4 lakhs? ఆల్రెడీ సర్జరీ చేసిన తర్వాత డ్యామేజ్ జరిగిందా? డ్యామేజ్ జరిగింది. సర్జరీ వల్లే అయిందా అది? అది పూర్తిగా అందులో వీన్స్ పోలేదంట, పోలేదంట. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే చూపిస్తూ ఇది సర్జరీ అయిన తర్వాత అడుగుతున్నాను. సర్జరీ అయిన తర్వాతే అది. సర్జరీ అయిన తర్వాత 6 months ఏం క్యూర్ అయినట్టే మరి. చేయకూడదు సార్, అలాంటి కేసులు చేయరు. ప్రపంచంలో ఎవరు చేయరు. పెంచల రామకృష్ణ గారు పేరు చెప్పారు కదా, ఒక్కసారి సార్ దగ్గరికి వెళ్దాం కావాలంటే, ఈ మ్యాచ్ మొత్తం పరిగెత్తాం. చేయరు. అంత ఇన్ఫెక్ట్ అయిన ఏం చేస్తారు? నేను మెడికల్ అండి. సార్ ముందుకు రండి. మెడికల్లో ఏంటి మీరు? వాస్కి టెక్నీషియన్ అండి. టెక్నీషియన్ హాస్పిటల్ పేరు చెప్తారు. జనరల్గా పేషెంట్ రాగానే సర్జరీకి రిఫర్ చేస్తారు. నో, నెవర్ అండి. ఎవరు చెప్పరు. నో వన్. ఎవరు ఎందుకు చెప్తారు సార్? విల్ టేక్ సమ్ టైం. సివియర్ ఉంటే చెప్తారు కంపల్సరీ. అంటే ఎప్పుడైతే చాలా రెగ్యులర్ గా పగిలిపోతుంది సార్, బాగా ఉబ్బుకొచ్చేసి కొన్ని సందర్భాల్లో పగిలిపోతాయి. ఆ టైంలో రివర్స్ పొజిషన్ కాళ్ళు పైకి పెట్టుకొని ఎమర్జెన్సీకి తెచ్చుకుంటే ఏమైనా క్లాత్ కట్టేసుకొని టైట్ చేసుకుని లేజర్ సర్జరీ చేస్తారు, లేదా లేజర్ అబ్లేషన్ చేస్తారు, వీనో సీల్ చేస్తారు, లేదా కంపల్సివ్ బ్యాండేజ్ పెట్టి వదిలేస్తారు. డిపెండ్స్ అపాన్ సర్జన్. ఓకే. సో ఐ నెవర్ మెట్ ఎనీ రేడియాలజిస్ట్ ఇంత అగ్రెసివ్గా 65 ఓపీ చూస్తుందంటే టాలెంటెడ్ యాక్చువల్లీ చెప్పాలి. 65 ఓపీలో 45 మందికి సర్జరీ. ఈయన చెప్తున్నాను నోట్తో, వీ హ్యావ్ రికార్డ్. 25 members స్టాకింగ్ సేల్స్ పంపించాం, మిగిలిన 40 మందికి సర్జరీ లేక. ఆ 40 మంది ఎంతమంది వర్తి ఉంటారు సార్? సర్జరీ వర్తి అసలు అందరికి లేజర్ జనరల్ గా చేస్తుంటారు. చేయరు సార్, చాలా మంది స్టాకింగ్స్ తో చాలా వరకు తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి వస్తాయి, వీడికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మేల్ కంటే లాంగ్ స్టిట్టింగ్ డ్రైవర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, టైలరింగ్, ఆటో డ్రైవర్స్, ఫార్మర్స్ ఇట్లా ఉంటాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తెలంగాణ సర్జరీ చేయరు సార్, చాలా మంది చేయించుకోరు. ఎందుకంటే సర్జరీ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎక్కడ కార్పొరేట్కి వెళ్ళినా మినిమం 1.23. లేజర్ ఏంటి? సర్జరీ ఏంది? సర్జరీ కాదు, లేజర్ అబ్లేషన్ సార్. అబ్లేషన్ యాక్చువల్లీ బ్లేడ్ పట్టుకోవాల్సిందే. బ్లేడ్ వస్తుంది సార్. 11 నెంబర్ బ్లేడ్తో మనం వెయిన్ గుచ్చాల్సిందే. జిఎస్విని గుచ్చి లేజర్ ఇన్సర్ట్ చేయాల్సింది. జంక్షన్ నుంచి 2 centimeters అవే నుంచి బర్న్ చేయాలి. దాన్ని సర్జరీ అంటారా? ప్రొసీజర్ ఏదైనా థెరపీ వాడేవారు యాక్చువల్ చేయదు సార్. అయిపోయిన పేషెంట్ మళ్ళీ నేను 2 లక్షలు కట్టి నేను చూసుకుంటాను ఎట్లా మాట్లాడతారు సార్? ఇప్పుడు ఒక మీరే డాక్టర్ అనుకుందాం సార్, మీరు వస్తే బాబు నీకు ఆల్రెడీ అయిపోయింది కదా బాబు, ఎందుకు నన్ను ఫుల్ చేస్తామంటాం. కొంచెం దిమాగ్ ఉన్నాడు ఎవడైనా. 26 years ఎక్స్పీరియన్స్ అతనికి. నువ్వు పోయి కౌన్సిలింగ్ రూమ్లో ప్యాకేజ్ మాట్లాడుకుని రా నేను చేస్తానంటే
ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇది పరిస్థితి. సో ఇది సిచ్యువేషన్. మేము ఓన్లీ ఇక్కడ రిపోర్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఒక ఛానల్ 2 ఛానళ్ళు వస్తే మళ్ళీ వీడు మాట్లాడుకున్నాడు అంట. ఎందుకంటే ట్రెండ్ నడుస్తున్నది కదా, ఈ ట్రెండ్ ఒకటి మోపైంది కదా. సో ఈ ట్రెండ్కి మనం స్వస్తి పలకాలంటే ఖచ్చితంగా టీమ్గానే కొన్నింటి మీద వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము ఓన్లీ ఆయన క్వశ్చన్స్ అడిగినాం. ఆయన ఇప్పుడు ఒకవేళ సచ్చీలుడు అయితే మేము ఏ తప్పు చేయకపోతే మొత్తం మీరు దీని మీద ఎంక్వైరీకి మీరు రెడీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అండ్ వీళ్ళకి కూడా ఆన్సర్ చేయాలి. నేనైతే ఎక్కడ చరిత్రలో మనం ఎవరైనా చూడం. అసలు పేషెంట్ని పంపించగానే ఇమీడియట్గా నీకు సర్జరీ చేయాలనేది మనం ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ చూడం, ఈ దేశంలో. నేను ఒక జర్నలిస్ట్ని పంపిస్తే నీకు సర్జరీ చేయాలని కొటేషన్ రాసిర్రంటే ఇక మీరు ఏ టెస్ట్ కాకముందే టెస్ట్ కాకముందే అంటే ఆడ కూర్చుంటే కథమే లోపలికే. ఇక సారీ మరి ఇంత దుర్మార్గంగా ఎట్లా? మేము ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాం కదా, మీకు ఎవిడెన్స్ ప్రజెంట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి హాస్పిటల్స్ మీద మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. మీరు యూట్యూబ్ వీడియోలు ఆ హాస్పిటల్ వెబ్సైట్లు చూసి మోసపోతాయి చేసి. అందులో వీడియోలు పెట్టేటువంటి అంటే మాట్లాడేటువంటి పేషెంట్లు కూడా వాళ్ళ కన్సెషన్ ఇవ్వడం ద్వారా ఇంకో దాని ద్వారా వాళ్ళు వీడియోలు పెడతారు. సరే మాకు ట్రీట్మెంట్ మంచిగా చేస్తారన్న దాని కారణం చేత వీళ్ళు వీడియోలు అందులో పోస్ట్ చేస్తారు. దయచేసి మోసపోకండి. ఇదే అని కాదు, ఏ హాస్పిటల్ సెలబ్రిటీలు కూడా దీన్ని హీరో అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడు, శుభలేఖ సుధాకర్ ప్రమోట్ చేస్తున్నాడు, హీరోయిన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇట్లా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రమోషన్స్ కి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. నా పాయింట్ ఏంటంటే ఒకటిద్దరికి పేషెంట్లకి ఇట్లా జరిగిందా, థరో ఎంక్వైరీ తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది కదా. మీరు మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు. ఏపీ తెలంగాణలో చాలా బాధితులు వస్తారు. ఎవరైనా బాధితులు ఇట్లాంటి వాటి హాస్పిటల్స్, ఈ హాస్పిటల్ ఇంకా వేరే హాస్పిటల్స్ ఉంటే దయచేసి మాకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు కింద అన్ని ఛానల్స్లో ఈ వీడియో ప్లే అవుతుంది. కింద కమెంట్స్లో మీ నెంబర్ ఇవ్వండి. కన్సర్న్డ్ పీపుల్ అందరూ అన్ని ఛానల్స్ మీకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసి, ఎందుకంటే దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. పేషెంట్ని ఎంతవరకు మనం మ్యాక్సిమం వాళ్ళకి ఆపరేషన్ చేయకుండా ఇంకోటి చేయకుండా కట్టడి చేయడానికి డాక్టర్ ప్రయత్నం చేయాలి. మెడిసిన్ ద్వారా ఏమైనా తగ్గుతుందేమో ప్రయత్నం చేయాలి. బేసిక్ అంతే చేస్తారు కదా ట్రీట్మెంట్లో భాగంగా. సో ఏమి ప్రయత్నం చేయకుండా ఇంతవరకు హాస్పిటల్కే పోలే. ఇష్యూ ఉన్నదనో ఇంకోటనో ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయన డైరెక్ట్ రాగానే నీకు సర్జరీ చేయాలంటున్నాడు. ఇంకోటి రాగన్నా, ఇప్పుడు మనం అడుగుతానికి వచ్చాము, బయటకు వస్తలేడు. జనరల్ గా పేషెంట్ కి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు అటాక్ చేస్తారు, ఇంకోటి ఉంటుంది. అంతా వీళ్ళు మీడియా కెమెరాలతో రిసెప్షనిస్టా జస్ట్ ఇప్పుడే టెర్మినాలజీని మెడికల్ అసోసియేషన్ కూడా డివైడ్ చేయాలా. వాటి అసలు ఈ సర్జరీ అంటే ఏంది, లేజర్ అంటే ఏంది, టెర్మినాలజీని డివైడ్ చేయాలా, ప్రజలకి అవగాహన తీసుకురావాలా. సో ఇది ఎండా రాడనే అనిపిస్తుంది. సార్ అడగండి. మనం ఏం క్వశ్చన్స్ అడగము, క్వశ్చన్స్ అడగము. ఆయన క్లారిటీ ఇచ్చి ఆయన వెళ్ళిపోతే సరిపోతుంది. ఒకసారి మీరేమన్నా ఇప్పించి మేము వెళ్ళిపోతాం. ఇంకా మీరు ఒక్కసారి అడగండి. గొడవ లేదు, నాకు అర్థమైంది. నేనేమంటున్నా అంటే జస్ట్ ఆయన వచ్చి ఆ చైర్లో కూర్చుంటాడు, క్లారిఫికేషన్ తీసుకుంటే మేము వెళ్ళిపోతాం. ఆయన మాట్లాడుతున్నారు. సో నా పేరు డాక్టర్ రాజా అండి. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. 99 జగాల దగ్గర కూడా నేను ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చెప్పుకుంటాను. ఎక్కడైనా తెలియకుండా ఎవరైనా రాస్తే నాకు తెలియదు, కానీ నేను సంతకం పెట్టిన ప్రతి కాగితం మీద నా వృత్తి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అంటే నేను ఏం చేసినానంటే ఎంబీబీఎస్ చదువుకొని ఉస్మానియాలో, ఎండీ చదువుకొని ఉస్మానియాలో, నిమ్స్లో రెసిడెన్సీ చేసి అమెరికా వెళ్ళి అమెరికాలో వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫెలోషిప్ చేసినాం. మాకు దేనికి అర్హత ఉన్నది అంటే సూదుల ద్వారా కానీ మరే ఇతర మార్గాల ద్వారా కానీ
ఇమేజెస్ వాడుకుంటూ పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది మా అర్హత. అది మా అంటే మాకు లైసెన్స్ దానికి ఇవ్వబడినది. మేము కోసి చేసే డాక్టర్లం కాదు. కాబట్టి గత 8 ఏళ్లలో నేను ఒక పేషెంట్ కూడా కోసి ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. నా రికార్డ్స్ అన్నీ ఎప్పుడు ఎవరికైనా నేను పబ్లిక్ చేయడానికి కంప్లీట్గా ప్రిపేర్డ్గా ఉన్నాను. ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వృత్తిలో మన భారతదేశంలో నేను చాలా ఎవిడెన్స్ బట్టి చెప్పగలను, 30% భారతీయులకి వెరికోస్ వెయిన్స్ ఉంటుంది. మనం ఈ రూమ్లో చూసినామంటే డెఫినెట్గా 10 మందికి ఉంటుంది. అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. నేను నిజం చెప్తున్నా. నా 20 ఏళ్ళ అంటే నేను ఎంబీబీఎస్ పాస్ అయింది 95. నా ఎక్స్పీరియన్స్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. కొన్ని యూరోపియన్ స్టడీస్లో 60% అని కూడా ఉంది. సార్ అది వేరే సంగతి. పోతే ఈ వెరికోస్ వెయిన్స్లో ఇది నిల్చుంటే వచ్చే ప్రాబ్లం. ఓకే, ఈ నిల్చుంటే వచ్చే ప్రాబ్లంకి ఏం చేస్తామంటే నిల్చుంటేనే స్కానింగ్ చేయాలి. ఓకే, మీకు ఎవరు ఏం చెప్పినా తప్పు సార్. అది నా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరైనా పేషెంట్ అడిగితే కూడా నిల్చుంటేనే కాలు నొప్పులు వచ్చాయని చెప్తారు, నిల్చుంటేనే వాపులు వచ్చాయని చెప్తారు. సో నిల్చుంటే స్కానింగ్ చేయాలి. సో నేను వచ్చిన కొత్తలలో అందరికీ స్కానింగ్కి పంపేవాడిని. అందరికీ స్కానింగ్కి పంపితే అప్పుడు ఏమనేవాళ్ళంటే మీరు కిక్ బ్యాక్ తీసుకుంటున్నారు, ఇది అది ఊరికే స్కాన్ పంపుతున్నారు అనవసరంగా. అంటే ఈ స్కాన్ నేను ఫ్రీగా చేయడం మొదలుపెట్టినాను. ఎందుకు ఫాస్ట్గా అవుతుందంటే రోజుకి 65 నుంచి 70 వెరికోస్ స్కాన్లు నిలబెట్టి మేము చేస్తాం. నేను ఒక పేషెంట్ దగ్గర వెరికోస్కి డబ్బులు తీసుకోలేదు. దానిలో ఏమీ అబద్ధం లేదు, దానిలో ఏమి ఫ్రాడ్ చేయలేదు నాకు తెలిసి. నౌ రిగార్డ్స్ టు సమ్ పర్టికులర్ పేషెంట్స్ ఆర్ సమ్ పర్టికులర్ అవుట్కమ్స్, కొన్నిసార్లు ఇది క్రానిక్ డిసీజ్. మేము పేషెంట్కి మీరు మళ్ళీ నా రికార్డ్స్ చూసుకోండి, నా కేస్ షీట్లు మీకు ఎన్నెన్నో ఇచ్చేస్తాను, అన్నీ చూడండి. అవర్ సక్సెస్ రేట్ 94, 96, 97 అంటే చెప్తాం. ఎవరికి 100 ఎవరికి నా జీవితంలో సత్య ప్రమాణంగా నా పిల్లల మీద ప్రమాణం చేసి పెడతాను, ఎవరికి కూడా నేను 100కి 100 తగ్గుతుందని చెప్పింది ఒక్కసారి కూడా మీకు ఫోన్ రికార్డు కానీ లైవ్ రికార్డులు కానీ ఉండే అవకాశం లేదు. నేను 100% పదం వాడలేదు. ఒకవేళ మీరు మీ కేస్ షీట్ చూస్తే కూడా అందులో కూడా వీఆర్ నాట్ గ్యారెంటీ మీరు సైన్ చేస్తారు. మీ కేస్ షీట్లో మీకు కన్సెంట్ కాపీ కూడా నేను బల్ల బుద్ధి చూపిస్తాను. ఇక మూడో విషయంకి వస్తే ఇవాళ ఏమేమి అనుకున్నాము, ఒకటి పేషెంటు, ఒకటి ఇది స్కానింగ్ ఎందుకు చేస్తున్నాము, స్కానింగ్ ఎందుకు ఫాస్ట్గా చేయాలి, సరే ఫాస్ట్ స్లో ఏముంది. సో ఓవరాల్గా మీరు ఒక నిమిషంలో చూసి పంపించారు అనే విషయానికి యాక్చువల్గా ఇది ఒక ఇది నేను అమెరికాలో నేర్చుకున్నది. తప్ప రైటా మనం డెఫినెట్గా వీ కెన్ గో టు టెలిగ్రామ్ మెడికల్ కౌన్సిల్. ఒక డాక్టరు ఒక స్టాండర్డ్ వాస్కులర్ క్వశ్చనర్ని అడుగుతారు. ఇది ఒక నిమిషంలో జరిగింది కాదు. ఒక డాక్టర్ స్టాండర్డ్ వాస్కులర్ అంటే ఆ నొప్పో గిప్పో ఏదో వాళ్ళు చెప్తేనే మేము దాన్ని సీరియస్గా తీసుకుంటాం. సెకండ్, ఒక పర్సన్ స్కాన్ చేస్తారు, వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే, లేకపోతే నేను కూడా చాలాసార్లు వెళ్ళి స్కాన్ చేసిన డాక్టర్లు ఉన్నాయి. థర్డ్, అప్పుడే నేను ఇక్కడ నిమిషం స్పెండ్ చేస్తాను. ఈ నిమిషం అనేది అక్కడ స్టార్ట్ కాదు, ఈ నిమిషం అనేది ఇక్కడ స్టార్ట్ కాలేదు, నిమిషం అనేది థర్డ్ రూమ్లో స్టార్ట్ అయింది. సో ఇది నా రిప్రజెంటేషను. ఏమన్నా తప్పులు జరిగితే డెఫినెట్గా ఐ విల్లింగ్ టు రిప్రజెంట్, డిస్కస్. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఏపీ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, తెలంగాణ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కానీ నాకు తెలిసి కానీ గత 8 ఏళ్ళుగా ఒక్క ఎర్రర్ కూడా జరగలేదు అని నేను రాసి ఇవ్వగలను. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఐ విల్ టేక్, నేను నిలబడి నేను శిక్ష అనుభవిస్తాను. మీరు ఇక్కడ బాధ్యతలు రండి, ఇప్పుడు మాట్లాడండి, ఇతరులతో మాట్లాడండి. మీరు ఆల్రెడీ 100% అష్యూరెన్స్ ఇచ్చారు, ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ వైజాగ్లో కళా హాస్పిటల్లో మీరు చెప్పారు. కళా హాస్పిటల్లో మీరు కన్సల్టెంట్ కదా, కళా హాస్పిటల్లో మీరు సర్జరీ చేశారు కదా, అక్కడే చేశారు మీరు, ఇక్కడ చేయలేదు. సో ఆల్రెడీ తను చెప్తా ఉన్నారు 100% వాళ్ళ మదర్కి 6 నెలల తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా 4 లక్షలు తెచ్చుకొని హైదరాబాద్ రండి అని చెప్పేసి రెక్లెస్గా మాట్లాడారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయనతో మాట్లాడండి, పక్కన ఉన్నాడు కదా, పక్కన వాళ్ళ బాధితులు వాళ్ళ కొడుకు అండి, వాళ్ళ డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. ఆ ఇబ్బందులతోటి వచ్చిండి మీ దగ్గర నుంచి కేసులు రోజుకు 4 వాస్కులర్ సర్జరీస్ జరిగి ఒక సర్జన్ దగ్గరికి వెళ్తున్నాయి రెగ్యులర్గా. మీ ఫెయిల్యూర్స్ వల్ల, మీరు చేసిన సర్జరీస్ ఫెయిల్యూర్స్ వల్ల వెళ్తున్నాయి. దానికి మీరే సమాధానం చెప్తారు? డబ్బులు లేకపోతే వాళ్ళ కర్మ అన్నది. నేను అమౌంట్ తీసుకోకుండా ఈ మంత్ రికార్డులు ఇస్తా, 4గురికి నా ఆపరేట్ చేసి తెలిసిన ఫలానా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని వస్తే నాకు ఈ స్వామి అని చెప్పిన కేసులు రికార్డులు ఉన్నాయి. నాకు మినిస్టర్ గారు ఎవరు తెలిసిన ఉంటే నేను వాళ్ళకి అర్జీ పెట్టుకొని, అయ్యా మీరు మీకు సీఎంకి సంబంధం ఉంది కదా, ఆ సంబంధాలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి
మీరు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోండి, వచ్చినాక నాకు పైసలు ఇవ్వండి అని చెప్పిన సందర్భాలు 4 ఉన్నాయి. ఈ నెల ఆ పేర్లు కూడా ఇస్తారు. ట్రీట్మెంట్ తర్వాత ఇస్తారు కదా సార్. అప్పుడు అలా చెప్తారు. ఒక్క నిమిషం, ఫస్ట్ బిల్స్ ఇస్తున్నారా? బిల్స్ ఫస్ట్ ఇస్తున్నారా? సీఎం రిలీఫ్ ఫండ్ బిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత అది కూడా చెప్తాను, దానికి కూడా ఆన్సర్ చెప్తాను. సీఎం రిలీఫ్ ఫండ్ లో క్యాష్లెస్ గా మేము అంటే వాళ్ళ ఎల్ఓసి మీద మేము చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత గవర్నమెంట్ 28 లక్షలు ఇంకా మాకు బాకీ ఉంది, ఆ కాగితం కూడా ఇస్తాం. గత గవర్నమెంట్ దగ్గర ఎవరు కూడా ఇక్కడ నేనంటే ఈజీ కదా సార్, మీరు పాత వాళ్ళని ఇప్పుడేం అడగలేకపోతే. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు తినని పంపించినాం మేము, తనకి ఎట్లా మీరు 5 నిమిషాలు సర్జరీ అని 10 నిమిషాలు డిసైడ్ చేసి నేను చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇక్కడ సీసీటీవీ ఉంది, రికార్డింగ్ ఆయనకి సర్జరీ చేస్తానన్నారు కదా మీరు. నేను ఆయన వచ్చింది వెరికోస్ వెయిన్స్ తోని. సో నేను చెప్పి ఈ హాస్పిటల్ అది కదా సార్, వేరే సార్ మేము పంపించినాం సార్. కాళ్ళు ఫోటోలు లేవా? ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీరే అన్నారు 60-70% వెరికోస్ వెయిన్స్ ఉంటది అని మీరే చెప్పారు, ప్రాబ్లం ఉంటుంది. తను కూడా అట్లనే ఉండి సర్జరీ ఎట్లా మరి? సర్జరీ చేసుకుంటే బెటర్ అన్న. కొటేషన్ ఇచ్చారు సార్. సర్జరీ అవసరం కొటేషన్ ఇచ్చారు కదా. అందరికీ నేను చెప్పేది ఒకటే ఆల్గోరిథం. ఇంకా ఘోరంగా ఎట్లుందండి మీ హాస్పిటల్లో? ఆయన ఇంకా మీ దగ్గరికే రాలేదు, ఆడ కూర్చుంటే సర్జరీ సార్ రెడీ అని స్కాన్ కాకుండా మీ ఎంప్లాయీస్ కూడా అయితే నేను డెఫినెట్ గా మీ అడ్రస్ లేకుండా వాళ్ళు ఎట్లా ఇస్తారు? మీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మీ యొక్క వాళ్ళు ఎట్లా సర్జరీ ఒప్పుకుంటారు వితౌట్ స్కానింగ్? మీ హాస్పిటల్ గొప్ప అని చెప్పుకోవడం తప్పలేదు, బయట హాస్పిటల్ మంచిది అని చెప్పేసి నువ్వు ఎట్లా సర్టిఫై చేస్తావు? నాకు ఉంది వీడియో, మీరు మాట్లాడింది ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి ఇట్లా వేరే అనుకో ఇష్యూ మీద 50-60 కుట్లేసి వండ పెడతారు నిన్న అంటే గవర్నమెంట్ హాస్పిటల్ 50-60 కుట్లేసి వండ పెడతారు. ఏం చెప్పినట్టు గవర్నమెంట్ మేము అందుకే రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి నాకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించింది సార్. మిగతా వాళ్ళు అందరూ వదిలేద్దాం. హెల్దీగా ఉన్న పేషెంట్ మీ దగ్గరికి పంపించాం సార్. వారికోస్ వెయిన్స్ అన్హెల్తీ కాదు, సరే ప్రాబ్లం ఉంది, సరే ఆయన ప్రాబ్లం ఉంది, మెడిసిన్స్ తోనో ఇంకో దాంతో దాంతో క్యూర్ చేయాలనే ఆలోచన ఫస్ట్ రావాలి కదా. మరి దాన్ని ఇమిడియట్ గా సర్జరీ ఎట్లా? అది కూడా చెప్తాను నేను, అది కూడా అందరికీ చెప్తాను. అది కూడా అవసరం ఉందో లేదో కూడా తెలియకుండా వాళ్ళది కూడా అడగట్లేదు. నేను దగ్గర ఉండి తన్ని పంపించిన సార్ వెళ్ళిరండి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో మీరు చెప్పిన 3 ఆప్షన్స్: స్టాకింగ్స్, మెడిసిన్స్, ఏదో ప్రొసీజర్ చేయడం, 3 కదా. సో నా అబ్జర్వేషన్లో, అండ్ అగైన్ వీ కెన్ ఆర్గ్యూ అబౌట్ ఇట్, ఎవరు కూడా ప్రీ ఆప్లో 4 వీక్స్ 3 వీక్స్ కి మించి నైలాన్ స్టాకింగ్స్ వేసుకోవడం అనేది కుదిరే అవకాశం లేదు. ఆయన ఇంకేం వేసుకోలేదు సార్, అది చెప్తున్నా. గోళీ కూడా వేసుకోలేదు, ఆయన జ్వరం వచ్చినా కూడా వేసుకోలేదు. రెండోది గోళీలు పనిచేయదు. వారికోస్ వెయిన్స్ కి డాఫ్ నా పాయింట్ ఒకటి, ఆయనకి సర్జరీ చేయడానికి రెడీ అయ్యారు. సర్జరీ రెడీ చేసుకుంటే కొటేషన్ ఎట్లా ఇచ్చారు? వితౌట్ ఇంటిమేషన్ కొటేషన్ ఇవ్వరు. కొటేషన్ ఇచ్చారు, ఆగండి కొటేషన్ ఇచ్చారు. తప్పు మీ వైపు జరిగిందా మీ టీం వైపు నుంచి జరిగిందా? మిస్టేక్ జరిగింది ఇక్కడ, వెరీ క్లియర్. నేనైతే నా మిస్టేక్ యాక్సెప్ట్ చేయడం ప్రిపేర్ గా లేను. ఈ విషయం ఇప్పుడు ఇది మిస్టేకే కదా. మిస్టేక్ అంటే మనం అనుకోవడం బట్టే సార్. మనము వెయిన్స్ ఉన్నాయని మీరు చూపించారు, వెయిన్స్ చేస్తే మంచిదని చెప్పాను, ఏం తప్పు ఉంది? కొటేషన్ ఇచ్చారు కదా సార్. కొటేషన్ మరి వెయిన్ ఎట్లా తగ్గుతుందండి? సర్జరీ కాదు, ఇప్పుడు ఆ క్లాక్స్ మిషన్ చూపించనా? పోయి మీరు భారతదేశంలో ఆ మిషన్ ఎక్కడ ఉంది? మీరే అంటారు 60-70% కి ఉన్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అయితే చేద్దామండి. ఇది అసలు ఏ హాస్పిటల్ అయినా ఇట్లనే ఉంటుందా? అప్రోచ్ ఇంట్లోనే ఉంటుందా? ఆ పేషెంట్ అప్రోచ్ ఇట్లా. డాక్టర్ గారు నేను అనేది ఏంటంటే, ఆయనకి అవసరమా సర్జరీ అవసరమా లేదా అనేది మీరు ముందు నిర్ధారించుకోండి. రఘు గారు అడిగినా, ఈయన అడిగినా, నేను అడిగినా ఆయన దగ్గరికి నేను చెప్పలే కదా సార్. మీరు అన్నారు ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. మీ దగ్గరకు వచ్చినంటే ఖచ్చితంగా సర్జరీ అలా కాదు. నో ఇవాళ 20 స్టాకింగ్స్ రాశాను ఇవాళ, అది మాత్రం సార్ నేను నా మాట వినండి. ఈయన స్టాకింగ్స్ ఆయన స్టాకింగ్ పని కాదు, నేను వేరే వాళ్ళు సర్జరీయా లేడీస్ ముసలోళ్ళు ఇంట్లో పనికి వస్తారు. ఇవాళ నన్ను ఒక్క లాస్ట్ రిక్వెస్ట్, ఇవాళ నేను రాసిన లిస్ట్ ఆఫ్ స్టాకింగ్స్ కాగితం ఇచ్చేస్తా, తీసుకుపోండి.
అది నా మాట మీ మాట వాళ్ళు అని ఉంటారు సార్ మా వల్ల కాదు సార్ మేము బట్టలు మైండ్ లో ఉంది స్టార్టింగ్ స్టేజ్ అన్నారు. ఫోర్త్ అని ఫోర్త్ ఉండే కష్టం. మీరు కాదు సార్ మీ ప్యాకేజ్ రూమ్ లో చెప్పారు మీరు ఫోర్త్ స్టేజ్ లో ఉన్నారని. సారీ కోఆర్డినేషన్ మిస్ అయితే మీరు కౌన్సిలింగ్ రూమ్ లో చెప్పారు ఇది హాస్పిటల్ సార్, ఇది ప్రజల ప్రతి దానికి మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ప్రాణం కూడా పోలేదు. మీరు సింపుల్ గా అపాలజైజ్ చెప్తున్నా ఫోర్స్ చేయాలి అన్నారు. వాళ్ళు అన్నారు డాక్టర్ గారు వేరే వాళ్ళు అనుంటే మాత్రం నేను నా ప్రమేయం లేకుండా మనిషి జీవితం ఆయనకి భార్య పిల్లలు కుటుంబము ఆయన ఇంటి బాధ్యతలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి సార్. మీరు అంత ఈజీగా మీరు చైన్ లో కూర్చొని ఒకవేళ అంటే అపాలజైజ్ చెప్తా అంటే ఎవరన్నా నా ప్రమేయం లేకుండా ఇవన్నీ ఓపెన్ గా జరిగినాయి. ఇక్కడ జస్ట్ 1 అవర్ బ్యాక్ జరిగిన విషయాలు మీ ముందు పెడుతున్నాం మేము. కౌన్సిలింగ్ రూమ్ లో కదా బయట వాళ్ళు కౌన్సిలింగ్ రూమ్ లో ఇది పోలీసులు కౌన్సిలింగ్ రూమ్ లో మరి మీకు తెలియకుండా అట్లా చెప్తున్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించండి. కౌన్సిలింగ్ చేసే వాళ్ళ మీద ఆ కౌన్సిలింగ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్ చేయించండి. ఫస్ట్ ఒక ఎండీకి తెలియకుండా సార్ ఎస్ఐ గారు మీరు కూడా రాసుకోండి. ఎండీకి తెలియకుండా అక్కడ కౌన్సిలింగ్ ఎవరు చెప్పడం కౌన్సిలింగ్ రూమ్ మీ హాస్పిటల్లో ఉన్న కౌన్సిలింగ్ రూమ్ అండి. చెప్తారండి అంటే మళ్ళీ క్రెడిట్ కార్డుకు 1.5% తీసుకుంటాడు ఎక్స్ట్రా. తీసుకోలేదా? రికార్డు ఉంది. ఒక్క నిమిషం ఇప్పుడే రికార్డు ఇప్పుడే పెడతా. ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాం అండి. ఎందుకు మీరు అది చేస్తున్నారు? క్రెడిట్ కార్డు గురించి ఎన్నో కష్టాలు పీడించుకు తింటారు. వినండి మాట డాక్టర్ ఒక్కరికి ఇది అయిపోయిన గురించి మాట్లాడండి. ఎవరికి ఫోన్ చేసినావు? వీళ్ళే ఫోన్ చేసారు. ఎప్పుడైతే వాళ్ళకి ఒకరు అడ్మిట్ ఆగండి క్లియర్ గా 1.5% క్రెడిట్ కార్డు కట్టేది. అంటే మిస్టేక్ అంటే ప్రతి దాంట్లో కూడా ఈ మిస్టేక్ జరుగుతా ఉంది. బాధితులు చాలా స్పష్టంగా ఇక్కడ బాధితులు కట్టారా? ఒక నిమిషం ఆగు. శ్రీతో చెప్పేది 1.5% మొన్న వచ్చినప్పుడు అదే 1.5% ఇవాళ కూడా మీరు మొన్న చెప్పిన దానికి మా దగ్గర సాక్ష్యం లేదని మేము కావాలని ఫోన్ చేస్తే మీ రిసెప్షనిస్ట్ అంశం అది ఏం పిచ్చోళం కాదు. ఇక్కడ మాట్లాడాల్సిన ప్రతి దానికి సాక్ష్యం ఉండాలనే ఇప్పుడు మాట్లాడింది కూడా. ఒకసారి 1.5 రాసిన మాట నోటీస్ కుట్లు తిరమరి అయితే నాకు సంబంధం లేదు. కుట్లేసిన వాళ్ళని అడుగురాను. ఒక్క నిమిషం ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి క్లారిటీ ఉండాలండి. పేషెంట్ ప్రతి పేషెంట్ వస్తే మీరు సర్జరీ అంటే ఇది అన్యాయం. ఇప్పుడు అదేమి గుండెకి సంబంధించిన వ్యాధి కాదు, లేకపోతే ఆయన ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి కాలేయం ఖరాబ్ అయ్యి రేపే చచ్చిపోతాడు, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయకపోతానని కాదు కదా. ఫస్ట్ మీరు సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తే కౌన్సిలింగ్ ఇవ్వండి పేషెంట్ కి. అందుకనే అయ్యా నేను ప్రతి వాళ్ళకు కూడా
4th స్టేజ్ లో భయపెడితే చచ్చిపోతాడు అనుకుంటే సాక్ష్యం వచ్చి. ఉంది సార్. ఇప్పుడు కాదు 4 లక్షలు లేకపోతే వాడు ఎకరం అమ్మి లేవాలి. రోజు డ్యూటీ వాడు చచ్చిపోతే ఆటో డ్రైవర్ అంటే కదా ఆటో డ్రైవర్ ఆయనకి నేను చెప్పిన థర్డ్ స్టేజ్ అంటాడు ఇక ఒక్క నిమిషం ఇది తినండి. మీరే ఆగండి. అదే ప్లే చేయండి. సైలెన్స్ ఆగండి అది నాలుగు ఆగండి ఒక్క నిమిషం వినండి ఇది దయచేసి వినండి. వినండి ఒక్క నిమిషం నేను బ్యాక్ ఎట్లా వెళ్ళాలా? వస్తుంది ఫస్ట్ థర్డ్ స్టేజ్ తర్వాత అది ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉండండి. అన్న దయచేసి మాట్లాడకండి ఒక్క నిమిషం. ప్లీజ్ సైలెన్స్. ఈ స్పైడర్ వెయిన్స్ అంటారు వీటిని. ఈ వెరికోస్ వెయిన్స్. కాలు వాపులు వస్తుంది, కలర్ మారుతుంది, చర్మం మెత్తపడిపోయి పుండు పడుతుంది. ఈ పుండు కాస్త పెద్దగా అయిపోయి పురుగులు చీము రక్తం అంతా వస్తుంది. మీరున్న స్టేజ్ ఇది. వెరికోస్ వెయిన్స్ లో ఉన్నారు. థర్డ్ స్టేజ్. సో మెల్లిమెల్లిగా సింటమ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖర్చు పెరుగుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, సక్సెస్ రేట్ తగ్గుతుంది. లేజర్ దగ్గర చేసుకోవాలి. లేజర్ అంటే గుడ్లు చిన్న హోల్ పెట్టి చేస్తాము. 1 hour ప్రొసీజర్. మార్నింగ్ వచ్చారంటే ఇంటికల్లా పంపించేస్తాము. చేసేటప్పుడు మందు కాళ్ళకే ఇస్తాము, నడుపుకి చేసిన తర్వాత మోకాళ్ళ కింద నుంచి కట్టు కడతాము. ఆ కట్టు 10 days ఉంచుకోవాలి. మేమే కడతాము, 10 days అవుతానంటూ మేమే వేస్తాము. చాలా ఈజీ ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్. చేసుకుంటే కావాలంటే నీట్గా తీసేస్తారా? తీయం లోపలే కరిగిస్తాము. తొడ భాగంలో కానీ అరిగాల భాగంలో చిన్న ఊరు పెట్టి పై నుంచి లేజర్ వైపు పంపించి 120 degrees వేడి చేసి దీన్ని మొత్తం తరిగించుకుంటూ బయటకు వచ్చేస్తాం. అది లోపలనే ఉంటుంది. లోపల ఉండి గట్టిగా అయిపోయి దగ్గరకు వచ్చి గట్టిగా పౌడర్ లాగా మెత్త అయిపోతుంది. లోపల లేజర్ ట్రీట్మెంట్ ఖర్చు వచ్చి 1,60,000 అవుతుంది సార్. ఒక్క లెక్క 2 కాలాలు. క్లాక్స్ ఉంది, అక్కడక్కడ సన్నని మరాలు గ్రీన్ కనబడుతున్నాయి చూడండి, వాటిని కూడా ఇంజక్షన్తో తీసేస్తాం. దాంట్లో 50,000 ఎక్కువ అవుతాయి. సో 2 కలిపితే 2,10,000 అవుతుంది. రక్త పరీక్షలు, కట్టు, మందులు మీవే. మొత్తం వచ్చి 2,40,000 అవుతుంది. ప్యాకేజ్ 2,40,000. 2,40,000. ఓకే. తగ్గిస్తాను. అంటే మామూలుగా ఎంత ప్యాకేజ్ ఇస్తారా? నాకు ఒకటే కాలం ఉందా, 2 కాళ్ళకు? 2 కాళ్ళకు ఉంది. 2 కాళ్ళకు చెప్పింది మీకు. పేషెంట్ చెప్పింది 2 కాళ్ళకు. 2 కాళ్ళకు మేడం ఈ కాలుకి తక్కువ ఉంది. 2 చేయించుకోవాలి. ఓకే. 2 కలిపాము. సో 2,10,000 చేయవచ్చు లాస్ట్. అన్నీ చెప్తున్నాను. బ్లడ్ టెస్ట్, కట్టు, మెడిసిన్స్ అన్ని కలిపి చెప్పారు. ఆ రోజు ఖర్చు 2,10,000, 30,000 తగ్గుతుంది. సారీ చేస్తాం సార్. కాకుండా ప్లాన్ గ్రేడ్ 4 అంటే రేంజ్ లో ఉందా కాదు? గ్రేడ్ 4 లేదు. గ్రేడ్ 4 లెవెల్ ఇదే కదా సార్? గ్రేడ్ 3 కూడా ఉంది. గ్రేడ్ 3 థర్డ్ స్టేజ్. అసలు ఆయన కాలు అట్లా ఉన్నదా? ఫస్ట్ కాలు గ్రేడ్ 3 సిమ్టమ్స్. పెయిన్ ఉందన్నాడా? అడగండి. ఆ ఫైల్ చూడండి. ఆయన ఫైల్ చూడండి. అన్న డిపెండ్ అపాన్ స్కానింగ్ బట్టి ఇప్పుడు లోపల ఏముంది తెలియదు కదా. స్కాన్ అనేది పక్క హాస్పిటల్ పోతే ఆ స్కాన్ లో డిపెండ్ ఏమి ఉంటలేదండి. మీ హాస్పిటల్ వచ్చిన స్కానింగ్ లలో మాత్రం అట్లా ఉంటుందండి. సో మీ హాస్పిటల్ స్కానింగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఉంటుందా? మీరు ఎక్కడికైనా మీరు నా ఫైల్ తీసుకెళ్ళి సచివులు కాకపోతే లోపల పైసలు లాస్ట్ వచ్చిండు.
అది చేసిన mistakes ఉన్నాయి. చాలా కదండి సామాన్య ప్రజలు లక్షలు అనుకుంటా ఇష్టం వచ్చి చేసుకుంటూ పోతే ఎట్లా అండి? మీకు 1 lakh rupees సారీ ఏమో సార్, మాకు 1 lakh rupees సారీ కాదు. ఎంతమంది బాధితున్నారు చాలా. ఇప్పుడు ఈ వీడియోలో బయటకు పోయిన తర్వాత 100% వేల మంది బాధితులు. ఇంత దారుణం. సర్జరీ అయిన తర్వాత పరిస్థితి ఇట్లుంటుందా? సర్జరీ అయిన తర్వాత వీళ్ళు మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళు ఒకసారి రండి ముందు రండి. ఏంటి ఏంటి పరిస్థితి? ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. రోజుకు 4 ఫెయిల్యూర్ సర్జరీలు ఈ రోజు వేరే హాస్పిటల్ పోతా ఉన్నాయి. అంత దారుణంగా సర్జరీ చేస్తున్నారు లేదా ట్రీట్మెంట్. మేడం ఇది ఏంటండి 6 నెలల తర్వాత ఎంత దారుణంగా ఉంటే ఇట్లా మీరు చేసిరు? ఆ స్టేజ్ మంచి ఆయన మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మంచిగా ఉన్నాడు, మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా పేషెంట్ చెప్పండి. స్టేజ్ గురించి చెప్పండి. మీరు ఏదో మాట్లాడారు కదా, అదే అండి. ఇది ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అట్లా చేసిరండి కాళ్ళు. వాడు అంతకుముందు మంచిగా నడిచాడు, ఇప్పుడు 2 కాళ్ళు కొట్టేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త ఇప్పుడు పేషెంట్ అంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు డౌట్ నాకు కూడా ఏంటంటే మా ఒక్క నిమిషం ఏమైంది? నడుస్తుంది పైన, అందుకే ఇది చూసి భయపడుతున్నాడు. సో చెప్తున్నా ఆయన వాకింగ్ బాగానే ఉంది, కానీ కొంచెం స్కిన్ కొంచెం బ్లాక్ అయింది. ఏదైనా జరిగిందంటే చెప్తున్నాను. మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? నేను అదే యాడ్స్ నుంచి ఒకే రూమ్ లో ఉన్నాం. సో ఇందాక 12:30కి మాకు సర్జరీ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ జరుగుతుందని చెప్పి కిందకు వచ్చాను. సో కిందకు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసేటప్పుడే యాక్చువల్గా మా ఈ లెక్కకి ప్రాబ్లం. లోపల ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ లెక్క క్లీన్ చేస్తున్నారంట. ఏంటి ఈ లెక్క క్లీన్ చేస్తున్నారని అడుగుతుంటే మీకేం తెలియదు మీరు చూసుకొని అన్నారు లోపల. ఇంతలోకి ఎవరో సీనియర్ వచ్చి మీరు రిపోర్ట్ చూడకుండా ఎలా చేస్తారని చెప్పి వాళ్ళని మందించి, సో నెక్స్ట్ మళ్ళీ మా పాపకి మత్తు ఇవ్వకుండా డైరెక్ట్ ఇంజక్షన్ చేశారు. గట్టిగా అడిచేటప్పటికి మళ్ళీ మత్తు ఇవ్వలేదని చెప్పి మళ్ళీ మత్తు ఇచ్చారు. లోపల జరిగింది నీకే తెలుసు. లెఫ్ట్ లెగ్ అని చెప్పి రైట్ లెగ్ ఆపరేషన్ చేయబోయారు. అంటే ఏ లెక్క ఆపరేషన్ చేయాలో లేకుంటే వేరే లెక్క అంటే నెక్స్ట్ ప్రాబ్లం రిపీట్ అవుతా లేదని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అంతే తప్ప మాకే ఇప్పుడైతే నెగిటివ్ ఏం జరగలేదు. రైట్ లెగ్ పొరపాటున చేసి ఉంటే ఈ లెగ్ అట్లే ఉండేది. మా పేషెంట్ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మాట్లాడకుండా మరి ఏం జరిగిందో తెలియదు. తర్వాత వచ్చిన తర్వాత సీనియర్ మీరు రిపోర్ట్ చూసి చేయాలి కదా మీరు అన్నారా మొత్తం మంది ఎట్లా అది అన్నారు. మొత్తం మంది కూడా ఫస్ట్ ఇంజక్షన్ చేశారంట. సో గట్టిగా అరవంగానే మళ్ళీ వచ్చి మత్తు ఇచ్చారంట. మత్తు ఇచ్చి చేశారంట. సో అది బాగుంది. సార్ ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడని చెప్పి మళ్ళీ మా పేషెంట్ మళ్ళీ ఇక్కడ లోపల ఇంత వీడియో నడుస్తుంది మళ్ళీ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే మేడం, మీరు ఇంజక్షన్ ఇవ్వకుండా మొత్తం ఇంజక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ ఎట్లా వెళ్తారు? ఒక లెగ్ స్కానింగ్ చేస్తే ఇంకో లెగ్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? మీరు చెప్పండి ఒకసారి. చెప్పండి మేడం. కాదు మేడం, మీ క్లారిటీ లేకుండానే ఒక లెగ్ స్కాన్ చేసి ఇంకో లెగ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు మీరు? చెప్తున్నారు కదా, లైవ్ లో చెప్తున్నారు అతను.
హాస్పిటల్ రెవిన్స్ హాస్పిటల్ ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఎదురుగా నాన్ ఈస్ట్ రెస్టారెంట్ లొకేషన్ చెప్పండి. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది కృష్ణానగర్ వెళ్ళే దారిలో. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వెస్కులర్ వెయిన్స్ అనే ఆపరేషన్ ఉంటుంది. అంటే జనరల్గా మనకి కాళ్ళలో నరాలు కాదు వెయిన్స్, నాళాలు అంటే రక్త నాళాలు ఉంటాయి కదా, నాళాలు జిగ్జాగ్గా కనిపిస్తూ ఉంటాయి చాలామంది వ్యవసాయం చేసే వాళ్ళకి, ఎక్కువసేపు నిలబడి కూర్చొని పనిచేసే వాళ్ళకి, ఇప్పుడు ఆటో డ్రైవర్లకి, కార్మికులకి, వీళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అది జనరల్గానైతే ఆపరేషన్ దాకా ఇంకో దాకా వెళ్ళరు. మన చాలామంది మన ఇళ్లలో ఫాదర్ మదర్లకు కూడా కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో ఈ హాస్పిటల్ ఈ మెడికల్ ఈ మాఫియా ఎక్కువైన తర్వాత ఇందులో ఆపరేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తారు. సరే సివియర్గా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, సివియర్గా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే డాప్లర్ అని ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ తర్వాత దాని నిర్ధారణ జరుగుతుంది. తనకి తీవ్రత ఎంత ఉన్నది, దానికి ఏం చేయాలి, సాక్స్ లాంటి స్టాకింగ్స్ అవైనా వేయాలా లేకపోతే ఫర్దర్గా ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ చేయాలనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఈ పర్టికులర్ ఈ హాస్పిటల్లో ఏంటంటే పేషెంట్ రావడమే ఆలస్యం. 600 రూపాయలు ఫీజు కట్టాలి, లోపలికి పోవాలి, డాక్టర్ చూస్తాడు, మీకు డాప్లర్ టెస్ట్ చేయాలంటే. ఇక్కడ విషయం ఏంటంటే టెస్ట్ ఫ్రీగా చేస్తారు. అసలు ఏంటన్నా ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ ఫ్రీగా చేస్తారా? మేము మంచి దానికోసం చేస్తున్నాం అని అంటారు. చెప్పండి, ఏ హాస్పిటల్ అయినా ట్రై చేస్తుందా? సరే ఒక ప్రతిరోజు ఒక 10 పేషెంట్లకో లేకపోతే సాటర్డేనో లేకపోతే సండేనో ఏదో వాళ్ళకి ఇష్టమైన రోజులో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి. అది కూడా ఓపీ. ల్యాబ్ టెస్టులు ఫ్రీగా చేస్తారా? దాదాపు 4000 రూపాయల టెస్ట్ ఎలాంటి ఛార్జ్ చేయరు మీరు. ఎలాంటి ఛార్జ్ చేయకుండా ఇమీడియట్గా ఏం చెప్తారంటే సర్జరీ అంటాడు. దీనికి రెండో ఆప్షనే లేదు కదా. పోగానే ఆ ప్రాబ్లం చూస్తాడు, సర్జరీ చేయాలని అంటాడు, లేజర్ ట్రీట్మెంట్ చేయాలంటాడు, హోల్ పెడతారు, లోపల సర్జరీ అయిపోతుంది. 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క పేషెంట్. అమాయకమైన జనం పాపం ఈ హాస్పిటల్ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి ఆగమైపోతున్నారు. ఇది చాలా ఆ పర్సన్ ఎవరెవరికి ఇది ఎట్లా ఏంటి అన్నది మనకు అనవసరం. ఎంత భయంకరమైన విషయం ఇది. చివరికి ఏమంటున్నాడు అక్కడ, ఒకవేళ మా స్టాఫ్ ఏమైనా తప్పు చేసి అపాలజీస్ చెప్తా అంటాడు. మేము ఏం చేసినామంటే తనని పంపించినాం సీనియర్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. నేను ఊరికే ఒక్క నిమిషం ఒకసారి లోపలికి పోయినప్పుడు ఏం జరుగుతుందో కూడా ఓపీ తీసుకొని పంపించినాం. పోయమ్మ లోపల పోగానే ఫీజు కట్టించుకున్నారు. ఏంది వెంటనే ఆయన డాక్టర్ కన్సల్ట్ అయ్యిండు. వెంటనే నీకు డాక్టర్ టెస్ట్ చేయాలన్నారు, టెస్ట్ ఫ్రీ. టెస్ట్ పోకముందే నీకు ఆపరేషన్ చేయాలంటున్నారు డైరెక్ట్. అంటే ఎట్లా అయిపోయిందంటే ఇక్కడికి ప్రతి పేషెంట్కి మనం ఆపరేషన్ చేస్తాం అని కింద రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి పై వాళ్ళ దాకా వాళ్ళకు క్లారిటీ ఉంది. కాదు ప్రతి పేషెంట్ని ఆపరేషన్ అయ్యి 4 లక్షలే కనిపిస్తున్నాయి, ఆయన 5 లక్షలే ఆయన ఫేస్లో. పేషెంట్ ఎంటర్ అయిందంటే ఇట్లా లక్ష్మీదేవి ఇట్లా అంత భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఎన్ని రోజులు ఇంక ఇట్లా. అందుకే మేము ఒక 2-3 కంప్లైంట్స్ మన దాసరి సీనన్న దగ్గరికి వస్తే ఇది మళ్ళీ ఒకరిద్దరు పోతేనే మళ్ళీ వీడు 50 లక్షలు అంటారు, ఇంకోటి అంటారు. మళ్ళీ ఇదో మళ్ళీ తయారైంది, ట్రెండ్ అయిపోయింది స్టేట్లో. కాబట్టి మేమేం చేసామంటే సరే ఒక్కసారి వెళ్దాం. తెలంగాణలో గమనించాల్సింది తెలంగాణ ప్రజలు ఒక 2-3 మాఫియాలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ మాఫియా, 2 ఫార్మా మాఫియా, 3వది మెడికల్ మాఫియా. చాలామంది అంటుంటారు హైదరాబాద్ మెడికల్ హబ్ అని. అఫ్కోర్స్ హైదరాబాద్ మెడికల్ హబ్బే, ప్రైవేట్ మెడికల్ హబ్, గవర్నమెంట్ మెడికల్ హబ్ కాదు. ఈ ప్రైవేట్ మెడికల్ హబ్లో ఈ రకంగా దోపిడీ చేసే హబ్ కింద మారిపోయింది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చచ్చిపోవాలా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ఉన్నది అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకోవాలా. అట్లా కూడా సరైన ట్రీట్మెంట్ లేదు కదా. సో అందుకే ఆయన మనం జర్నలిస్ట్ వెంకటేష్ గారిని అన్నని పంపిస్తే లోపలికి వెళ్తే నీకు ఆపరేషన్ చేయాలన్నారు. కొటేషన్ రాసిచ్చింది 2 లక్షలు అయితే నీకు 4th స్టేజ్ ఉంది అంటున్నారు. ఆయన నడుస్తున్నాడు, రెగ్యులర్గా నాతో పాటే ఉంటున్నాడు, గ్రామాలు తిరుగుతున్నాం, అంత బాగా నొప్పి ఉన్నదని ఏ నొప్పి లేదు. ఇంతకనే పంపించినా మేము టైంపాస్. ట్యాబ్లెట్ అనేది లేదు, ఆయన ట్యాబ్లెట్ కూడా వేసుకుని ఇంతవరకు. పోనీ ఆయన పోయింటే సరే ప్రాబ్లం ఆయన అంటున్నాడు డాక్టర్. ఒక 60-70% మందికి జనరల్గా తెలుస్తుంటాయి. జనరల్గా ఏదైనా ఒక టెస్ట్ చేసినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీయించండి మీ బ్యాక్ ఏదో ఒక ప్రాబ్లం తెలిసి వెళ్ళమని అంటాడు, దానికి జాయింట్ అయిందంటే ఇంకోటి అంటాడు. అందుకే చాలామంది మంచి డాక్టర్లు ఏం చేస్తారంటే ఎంఆర్ఐ జోలికి పోకండి అంటారు. నేను మా ఫాదర్ని మొన్న హాస్పిటల్కి తీసుకెళ్తే కూడా ఒక మంచి డాక్టర్ చూసి చిన్న ఏజ్ అతనికి ఏం చెప్పిందంటే ఎంఆర్ఐ ఎందుకన్నా ఇది ఏజ్ రిలేటెడ్ వచ్చినాయి ఇవన్నీ, ఒక ఎక్స్రే తీయండి సరిపోతుంది. ఎక్స్రే తీస్తే అరిగిపోయినాయి, కథం అయిపోయింది. ట్రీట్మెంట్ ఏంటంటే కూర్చునే పొజిషన్ మార్చుకోవాలని చెప్పింది. అంటే ఏం లేదు అక్కడ, నో ట్యాబ్లెట్ నథింగ్.
ఏమైనా పెయిన్ అనిపిస్తే జర ఆయింట్మెంట్ రుద్దుకొని జర వేడి చేసుకొని కాపుకోండి అని అన్నారు. అదే ఇలా తీసుకొస్తే నాకు తెలిసి వెన్నెముక కూడా వెరికోస్ వెయిన్స్ అంటారేమో. ఇంత దారుణంగా తయారైన హాస్పిటల్స్ ఇప్పుడు ఇక్కడ లిటరల్గా ఇప్పుడు ఈయన కనుక మామూలు అమాయకుడు అయితే 2 లక్షలు ఇవ్వాల్సింది. ఏం ఇచ్చి ఉన్నది అమ్ముకోవాలా, లేకపోతే మెడల మీద ఏమన్నా తీసి అమ్ముకోవాలి. 2,40,000 ఇది ఈ మేము ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నాం. దయచేసి గమనించాల్సింది ఏంటంటే టెక్నికల్ పర్సన్ ఫిజికల్ ఎవిడెన్స్ చూపించే ఈ మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏదో నోటికి వచ్చిందో లేకపోతే పేపర్ల మీద మాట్లాడండి. సర్జరీ ఈ పర్సన్ది ఆల్రెడీ సర్జరీ అయిపోయింది. ఏది వెరికోస్ వెయిన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అంటే జనరల్గా తెలిసిన వాళ్ళతో అప్రోచ్ అయితే మేము ఏం చేసినామంటే ఒక ల్యాబ్కి పంపించినాం. ఏంటది టెనెట్ అని ఒక ల్యాబ్ పంపించి చేస్తే అక్కడ ఏం లేదని తెలిసింది. సరే చిన్నవి ఉంటుండొచ్చు ఒకవేళ రిపోర్ట్లో, కానీ అది మరీ లేజర్ ట్రీట్మెంట్ చేసేంత సివియారిటీ ఏమీ లేదని రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈడిది పంపించినాం. ఏడికి ఈ దానికి పంపిస్తే ఓ అమ్మా నీకు అసలు ఇది చరిత్రలో ఎవరికి లేదు ఇంత భయంకరమైన 4,50,000 అడ్వాన్స్ అని చెప్పి ఈయనకు సర్జరీ చేయడానికి రెడీ చేసుకోరంటే ఇవాళ తీసుకొచ్చిన పైసలు గీసలు అన్ని పట్టుకొచ్చి మరి ఏం చేస్తారు అని తీసుకొచ్చి ఈయనతో పాటు జర్నలిస్ట్ వెంకటేష్ అని కూడా తీసుకొచ్చి అంటే ఒక యాడ్ అని ఉండాలని. ఇంకొక బాధితుడు ఇక్కడ ఉన్నాడు. ఈయన బాధితుడు వీళ్ళ మదర్కి ఏదో ఆయన వైజాగ్లోనే విజయవాడలోనే చేసినాడు. వైజాగ్లో కళా హాస్పిటల్ పరిస్థితి చూస్తే 6 నెలల తర్వాత మొత్తం కాళ్ళంతా ఆగమాగమైంది. మళ్ళీ మరి ఏం సార్ ఇదంటే ఇంకా 4 లక్షలు అయితే హైదరాబాద్కి అంటున్నాడు. ఆయన వైజాగ్ నుంచి వీడి దాకా వచ్చాడు. ఇట్లాంటి పేషెంట్స్ ఎంతమంది ఎవరు ఉన్నారో దయచేసి బయటికి రండి. మరి దోపిడీ మరి ఓనా లేకపోతే ఇంకా పెద్ద వాళ్ళు వెనకాల ఉన్నారా? ఇంతకంటే భయంకరంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇట్లాంటి హాస్పిటల్స్ నడవాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మాలాంటి వాళ్ళ పేర్లు కూడా వాడతారు. ఒకరిద్దరు పేర్లు చెప్పింది కదా ఆయన వాళ్ళది వీళ్ళదని సింపుల్గా వాడేస్తుంటారు. మనకు ఆయన తెలుసు ఈయనకి తెలుసు అని పాపం వాళ్ళకి ఏం తెలియదు అమాయకులు. మాట్లాడేటప్పుడు అందరం మనవులే అని అనుకుంటాం కదా. సో దయచేసి ప్రజలు యూట్యూబ్లో చూసి ట్రీట్మెంట్ తీసుకోకండి. ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఆగిపోకండి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి అవసరమైతే. వాడు పొరపాటున సర్జరీ అన్నారంటే 1కి 100 సార్లు ఆలోచించండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక స్టడీ తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైన విషయం, సచ్చిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న కొన్ని హాస్పిటల్స్ మంచి డాక్టర్లు ఉన్నారు. ఆపరేషన్ మన ఏజ్లో ఒకటి స్టోరీ వచ్చింది. అంతమంది నేను యశోద దగ్గర చేసిన సచ్చిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఇమీడియట్గా మేము మెడికల్ అసోసియేషన్ మెడికల్ కౌన్సిల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి అక్కడ ఉన్న ఒక అధికారికి కాల్ చేయడం జరిగింది. ఈ బాధితులతో కంప్లైంట్ ఇప్పిస్తాం. అసలు ఏం జరుగుతుంది ఈ హాస్పిటల్లో, ఒకవేళ జాగ్రత్తగా నడిపిస్తే ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పటివరకు జరిగిన వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల, శిక్ష పడాల్సింది. తక్షణమే ఇట్లాంటి హాస్పిటల్స్ని రద్దు చేసి పడేయాలి. సింపుల్గా చెప్పండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇందాక రగన్ అన్నట్టుగా మళ్ళీ వీళ్ళేదో యూట్యూబ్లు అన్నీ పోయి డాక్టర్ మీద లేకపోతే హాస్పిటల్ దాడి చేసి ఏదో ఇలాంటి రకరకాల కథనాలు వస్తాయి. విత్ ప్రూఫ్ తోటి రఘు కానీ తర్వాత కాలేజీ సిలిండర్ కానీ విత్ ప్రూఫ్ పేషెంట్తో సహా, పైగా మేము ఒక పేషెంట్ పంపించినట్టు ఈ సివిల్ జర్నలిస్ట్ని పంపించి చేయించాడు. అది అక్కడ ప్రూఫ్ ఏంటనేది చూశారు. ఇప్పుడు మీరు వీడియోలో కనపడుతుంది. సో దయచేసి అలాంటి అపోహలు కాకుండా రగన్ అన్నట్టుగా మీకు అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఎదురైతే మీరు ఏ జిల్లాలో కానీ ఏ ఊర్లో అయినా కానీ ఒకసారి కాంటాక్ట్ అయితే మీ సమస్యకి మళ్ళీ మేము పరిష్కారం చూపించే కార్యక్రమం చేస్తాం. డెఫినెట్లీ ఇది మాత్రం మీరు ఒకసారి గమనించండి దయచేసి. ఇందాక మనం చెప్పాను కదా, ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెట్టి కూడా యాడ్స్ చేపిస్తా ఉన్నాయి. అది కూడా నమ్మకండి. సెలబ్రిటీలు మాట్లాడండి కదా, పెద్ద లీడర్ మాట్లాడండి, పెద్ద హీరోయిన్ వచ్చింది, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి దయచేసి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే 3-4 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ పేషెంట్ వెళ్ళగానే టెస్ట్ ఇమీడియట్గా టెస్ట్ చేసేసి సర్జరీ అంటారు. ఇది నేను 2 కాదు 3 కేసులు ఇక్కడే చూసిన. అసలు ఆయనకు ప్రాబ్లం ఉందా లేదా చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. సో ఇలాంటివన్నీ కూడా సంఘటనలు మా దృష్టికి చాలా వచ్చినాయి కాబట్టి మేము విత్ ఎవిడెన్స్ తోటి ఇక్కడ రావడం జరిగింది. సో అసలు ఇలాంటి సర్జరీలు ఇలాంటి లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తారు వీళ్ళంతా. బయటికి చెప్పడమేమో సర్జన్ ఏది వాస్కులర్ సర్జరీ అని చెప్పేసి బయట గూగుల్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటారు లేజర్ ట్రీట్మెంట్ అంటూ ఉన్నారు. అంటే
ఇక్కడ సర్జరీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు అర్హత లేదు. కానీ వాస్కులర్ అసోసియేషన్లో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకుని వీళ్ళు ఈ ప్రొసీజర్స్ అన్ని చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రెండోది ఇక్కడ ఈయన మహానుభావుడు చాలా విషయాల్లో ఏంటంటే వచ్చిన ఆయన నోటి వెంబడి చెప్పిండు. మా దగ్గరికి ఈరోజు నేను 65 ఓపీలు చూసిన, దానిలో 20 రిజెక్ట్ చేసిన, అంటే 45 పేషెంట్లను సర్జరీలో ప్రిఫర్ చేస్తున్నది చాలా స్పష్టంగా ఆయనే చెప్పడం జరిగింది. ప్లస్ ఆయన యొక్క ఏది స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పుడు మా జర్నలిస్ట్ వెళ్తే అసలు స్కానింగ్ కాకముందే 600 రూపాయలు ఏది డాక్టర్ గట్టంగానే ఇమీడియట్గా మీకు సర్జరీ చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఏ విధమైనటువంటి పరిస్థితితో అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఇది సర్జరీ అయింది ఓకే 2,10,000 4 లక్షలు కట్టినాం అనుకోండి, సర్జరీ అయిన తర్వాత పోస్ట్ కాంప్లికేషన్ విషయంలో మాకు గ్యారంటీ ఇస్తాడు 100% మేమే ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వస్తే మేమే చేస్తామంటాడు. 6 నెలల తర్వాత ఆ సర్జరీ ఫెయిల్ అయిపోయి చాలా దారుణంగా 40% ఉన్న పేషెంట్లు వందలాది వేలాది ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి సర్జరీస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వేరే హాస్పిటల్స్కు రోజుకు ఒక డాక్టర్ దగ్గర ఒక వాస్కులర్ సర్జన్ దగ్గర 4 కేసులు వెళ్తా ఉన్నాయి. నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలియని విషయం అది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇదే సర్జరీకి వేరే హాస్పిటల్లో 1,50,000 అయిపోతుంది, ఇక్కడ మాత్రం 2,10,000. అది బ్లడ్ టెస్ట్లకు మళ్ళీ ఎక్స్ట్రా 19,000 రూపాయలు అంటారు. అవి కాకుండా వేరే ఈయననే మొత్తం ఆ ప్రొసీజర్ సంబంధించినటువంటి ప్యాడ్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, ఈయననే వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతున్నాయో వాటికి డబుల్ ఛార్జెస్ ఈయననే ఇస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా చాలా లోపాలు ఇంట్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా మేము కూడా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ అలర్ట్ వీడియో ఆడియో కాల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. ఓవరాల్ కూడా మెయిల్ ద్వారా మేము అవసరమైతే ఫిజికల్ కూడా మేము మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళని కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా వాస్కులర్ అసోసియేషన్ ఏపీ తెలంగాణ సంబంధించిన వాస్కులర్ అసోసియేషన్ ఉంది, వాళ్ళతో కూడా మేము మాట్లాడినాం. సో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మేము దీనిపైన ఎంక్వైరీ చేస్తాం. ఇలాంటి తప్పుడు కథనాలు ఉంటే ఆయన అసోసియేషన్ తీసేసి ఆయన లైసెన్స్ కూడా రద్దు చేసే విధంగా ప్రయత్నం చేసాం కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఇలాంటివి ఘటనలు ప్రజలకు గుర్తుంచుకోవాలి. దయచేసి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారాను లేకపోతే సెలబ్రిటీ యాడ్లు ఇచ్చారను లేకపోతే గూగుల్ యాడ్స్ ఇచ్చారని చెప్పేసి దయచేసి ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ రాజా వి కొప్పల, AVIS ఆవిస్ హాస్పిటల్ అని చెప్పేసి బంజారేస్లో ఉంటుంది. రోజుకి 2 నుంచి 5 కోట్లు లేపుతున్నారు ఈజీగా. 40 ఆపరేషన్స్ చేసిన 40 ఇంటూ 4 లక్షలు వేసుకున్నాం కూడా దాదాపు 1,60,00,000 దాదాపు ఇన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్లో పోతుంది. ఆలోచించండి సార్ ఎంత భయంకరమైన దోపిడీ జరుగుతుంది. ఇంకా మీద పడేగా ఇట్లాంటి వాటిని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇట్లాంటివి వస్తాయి. చాలా జాగ్రత్తగా మీరు ప్రజల కోసం పనిచేయండి. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది అనుకుని వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్ కదా వాళ్ళ బిల్లులు వాళ్ళు వేసుకుంటారు కదా అని అనుకుని వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్ అనేది ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే అవి ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. విద్య కానీ వైద్యం కానీ వ్యాపారం కాదు. భారత రాజ్యాంగం భారత చట్టాలు విద్య వైద్యం అనేది వ్యాపారం కాదు. వాళ్ళు కేవలం మేము సేవ చేస్తామనే దృక్పథంతోనే వస్తారు. సరే ఎంతో కొంత వాళ్ళ మెయింటెనెన్స్ కోసమో దానికోసమో తీసుకుంటే ఓకే, కానీ దోపిడీ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో మెయిన్ హాస్పిటల్స్ 100,000 కోట్ల రూపాయలకి ఎదిగినాయి. దయచేసి ఇది గమనించాల్సిన అవసరం ఉంది. విద్య వైద్యం వ్యాపారం కాదు. ట్రస్ట్ల పేర్లతోని ప్రభుత్వం దగ్గర రాయితీలు తీసుకుంటూ ప్రజల సేవ కోసం వచ్చినటువంటి ఆ దిశలో పనిచేయట్లేదు. ఎండగట్టాల్సిన అవసరం. తెలంగాణ హైదరాబాద్లోనే కాదు, సో ఓవరాల్ ఇండియా మొత్తం వీళ్ళకు ఉన్నాయి. సో తెలంగాణలో 3 బ్రాంచెస్, సో ఏపీలో ఆల్మోస్ట్ 8 బ్రాంచెస్, సో కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర. సో ఇన్స్టాగ్రామ్లలో కూడా వేరే ఇన్ఫ్లుయెన్సర్స్తో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నారు. సో మలయాళం లాంగ్వేజ్ కూడా, సో మలయాళంలో, తమిళ్లో, సో కన్నడలో ఇట్లా, ఎందుకంటే వీళ్ళ బ్రాంచెస్ ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నాయి కాబట్టి సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి సో జాగ్రత్త. హాస్పిటల్ కాదు, సో AVS హాస్పిటల్ అనే పేరే కాకుండా వీళ్ళు డిఫరెంట్ హాస్పిటల్స్. ఇక్కడేమో మన AVS హాస్పిటల్స్ అని ఉంది ఇక్కడ హైదరాబాద్లో. సో వేరే దగ్గరనేమో మెడిసిటీ హాస్పిటల్స్, సెయింట్ జోసెఫ్ జనరల్ హాస్పిటల్, ఇది ఏపీలో. అండ్ ఇక్కడ స్మైల్స్ హాస్పిటల్, CEG హాస్పిటల్. సో వేరే పేర్లతో అసోసియేట్ ఉన్నారు. ఉమా మహేశ్వరి హాస్పిటల్, శ్రీనివాస స్పెషాలిటీ హాస్పిటల్, మెడిసి హాస్పిటల్, స్టార్స్ అండ్ షీ రాజమండ్రి, జోసెఫ్ జనరల్ హాస్పిటల్ కర్ణాటకలో, అపోలో, శ్రీ ప్రభా హాస్పిటల్ కర్ణాటక, స్మైల్స్ హాస్పిటల్. అంటే ఒక్కొక్క హాస్పిటల్లో వీళ్ళు కన్సల్టెంట్. సో ఎక్కడైనా సార్ రాజావి కొప్పాల అనేట ఆయన వస్తుండే అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు.